ప్రముఖ పుణ్యక్షేత్రాల చరిత్ర గురించి మరియు హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి అల్లూరి మీడియా 2.0 భక్తి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో తెలుసుకోండి. చాలా సంతోషం. దానికి హరి ఓం. 2026 సంవత్సరం జనవరి నెల 7వ తేదీ భీమవరం త్యాగరాజు భవనంలో జరుగుతూ ఉన్న త్యాగరాజస్వామి 178వ ఆరాధనోత్సవాల సందర్భంగా త్యాగరాజస్వామి 178వ ఆరాధనోత్సవాల సందర్భంగా జరుగుతున్న 2 రోజుల ప్రవచనం త్యాగరాజు రామాయణం అనే అంశంలో మొదటి రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ మనం వందే మాతర నినాదంతో ఈ ప్రవచనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహమ్ము మధుర గేహమ్ము, మన తల్లి దేహమ్ము మధుర గేహమ్ము, మన ప్రేమ ఆగేహమందు స్నేహమ్ము. మన తల్లి దేహమ్ము మధుర గేహమ్ము, మన ప్రేమ ఆగేహమందు స్నేహమ్ము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ.
మానవ జీవితానికి అంతిమ లక్ష్యం ఏమిటి అనే దాని మీద ప్రపంచంలో చాలామంది మేధావులు సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రశ్నిస్తూనే ఉన్నారు, పరిశోధిస్తూనే ఉన్నారు, రకరకాల నిర్ణయాలకు వస్తూనే ఉన్నారు. కానీ భారతీయ ఋషులు చెప్పింది ఏమిటంటే, నీ ప్రయత్నాలు, నీ పరిశోధనలు అన్నీ మానేసి ఆత్మసిద్ధిలో ఉండడమే మానవ జీవితానికి లక్ష్యం అని చెప్పారు. మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు అని చాలామంది అంటూ ఉంటారు. మనశ్శాంతి కావాలని కోరుకోవడమే మనశ్శాంతికి ఆటంకం. ఆ కోరికే మనశ్శాంతికి ఆటంకం. కోరిక లేకుండా ఉంటే అదే మనశ్శాంతి. మనస్సు ఎక్కడుంది? కోరిక వచ్చింది, అదే మనస్సు. కోరికలు లేదు అంటే నువ్వు మనస్సు శాంతిగా ఉన్నట్టే. కోరికని అది తీరకపోవడం వల్ల మనశ్శాంతి లేదు. అది ఒకవేళ తీరినా అనుకున్నంత లావుగా తీరకపోవడం వల్ల లేదు. మనకు ₹1,00,000 కావాలన్నా ₹1,00,000 ఇస్తే మనశ్శాంతి ఎలా ఉంటుంది? అంటే దోషం ఎక్కడుందంటే లక్షలోనూ కోట్లోనూ లేదు, అసలు మన కోరికలో ఉంది. అంటే మనశ్శాంతి కావాలి, నాకు మనశ్శాంతి కావాలి అంటే ఒక గురువుని శిష్యుడు అడిగితే అన్నట్ట, నాకు మనశ్శాంతి కావాలి అన్నట్ట. నాకు కావాలి రెండూ తీసి మిగిలింది మనశ్శాంతే కదా అన్నట్ట. ఆ వాక్యం చాలు కదా, నాకు మనశ్శాంతి కావాలి అంచేత నాకు కావాలి, ఈ రెండూ తీసే మిగిలింది ఏమిటి? మనశ్శాంతి. శబ్దం ప్రకారం చూసినా నాకు మనశ్శాంతి కావాలి అన్న వాక్యంలో నాకు కావాలి రెండూ తీస్తే మిగిలింది మనశ్శాంతి. అర్థం ప్రకారం చూసినా నాకు అనే మాటని, కావాలి అనే మాటని వదిలేస్తే మిగిలేది మనశ్శాంతి. దాన్నే ఆత్మసిద్ధి అన్నాను నేను ఈ ప్రార్థనలో, భారతమాత ప్రార్థనలో. మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి. మరి ఆత్మసిద్ధి పొందాలంటే ఏం చేయాలంటే మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. చిత్తశుద్ధి ఉండాలి అంటే ఆలోచనలు ఎప్పటికప్పుడు వచ్చిన వాటిని తీసేస్తూ ఉండాలి. ఆలోచన లేకుండా ఉండగలగాలి. దాన్నే ధ్యానం అంటారు, శాంతి అంటారు, యోగం అంటారు, ఏమను అది మోక్షం అంటారు. ఆలోచన లేకపోవడమే మోక్షం. ఆలోచన లేకపోతే అంతా ఒకటే. కొన్ని ఆలోచనలు మనకు ఉన్నాయి కాబట్టి వారు వారని, వారు వేరని, మనం వేరని, వీరు స్త్రీలని, వీరు పురుషులని, కుల మత ప్రాంత జాతి లింగ భేదాలని ఆలోచన వల్లే వచ్చే. ఆలోచన లేకపోతే అన్నీ త్యాగరాజస్వామి యొక్క, రామచంద్రమూర్తి యొక్క లోచనాలే. ఇంక మళ్ళీ రెండోది ఏమి ఉండదు ఇక్కడ. అటువంటి ఆత్మసిద్ధికి దారి తన కీర్తనల ద్వారా దారి చూపించినటువంటి మహానుభావుడు త్యాగరాజస్వామి యొక్క 178వ ఆరాధనోత్సవాల సందర్భంగా మనం ఆయన జీవిత చరిత్ర ఆధారంగా, ఆయన కీర్తనలు ఆధారంగా, ఆయన భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఆధారంగా మనం సంతోషపడడం కోసం ఆయన గురించి మాట్లాడుకుందాం. ఆయన సంతోషపడడం కోసం రామాయణం గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా పితృకార్యాలు చేసినప్పుడు, ఇది ఆరాధనోత్సవాలు అంటే పితృకార్యం లాంటిది కదా వర్ధంతి. పితృకార్యాలు చేసినప్పుడు ఏం చేస్తారు అంటే వారికి ఇష్టమైనవి వండుతారు అంటారు. వండకూడదు అలాగా. ఏది శాస్త్రమో అదే చేయాలి. వాడు పొరపాటుని ఇది ఇష్టపడతాడు, పెట్టేస్తావేటి అక్కడ. వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండకూడదండి. శాస్త్రం ప్రకారం ఏముందో అది చెయ్యాలి. వాడు నాకు ఉల్లిపాయ ఇష్టం, వెల్లుల్లిపాయ ఇష్టం, 10 నెలలు కుదరవు. అలాగే ఇష్టమైనా కుదరవు. వారికి ఇష్టమైనవి ఏదో చేయాలని మనకు ఉంటుంది, కానీ శాస్త్రం ప్రకారం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అంచేత శాస్త్రం ప్రకారం చేసేవేవో ఆ రోజు చేసేసి రాత్రి అయిన తర్వాత వారికి ఇష్టమైనటువంటి మాటలు మనం చెప్పుకుని వారి గురించి మాట్లాడుకుంటే వారికి ఇష్టమే కదా. పదార్థాలైనా ఇష్టం. ఎంతసేపు పరమార్థం ఉండదా? తండ్రికి ఆబ్దికం పెడుతున్నామంటే ఆ రోజంతా తండ్రి గురించి మాట్లాడుకోవాలి. తల్లికి ఆబ్దికం పెడుతున్నామంటే ఆ రోజంతా తల్లి గురించి మాట్లాడుకోవాలి. లేని దానికి ఎందుకు? అందుకే దాన్ని సన్యాసి సంప్రదాయంలో ఆరాధనోత్సవం అన్నారు. ఊరికే వర్ధంతి అనలేదు. వర్ధంతి అని ఎందుకన్నారంటే ఆయన ప్రభ ఇంకా పెరుగుతూ ఉండాలి. వర్ధంతి మనం పెరగాలని వారు కోరుకుంటారు. పితృకార్యాల వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటంటే సంతానం లేని వాళ్ళు సంతానం కావాలనే బలమైన కోరుకుంటే ఏ క్షేత్రానికి వెళ్ళవలసిన అవసరం లేదు. పితృకార్యాలు మానకుండా చేస్తే అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులు వంశాభివృద్ధిరస్తు అని ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా రెండో ఆశీర్వచనం ఉండదు. పెళ్ళినాడు కూడా పెళ్ళవగానే వంశాభివృద్ధిరస్తు అనరు. సుమంగళీ భవ, సుమంగళీ భవ ఇలాగే అంటారు. దీర్ఘాయుష్మాన్ భవ, సుమంగళీ భవ అంటారు. తర్వాత పితృకార్యాల్లో మాత్రం ఖచ్చితంగా ఇలాగ కొంగు బట్టి నిలబడితే వంశాభివృద్ధిరస్తు అంటారు. ఆ వంశాభివృద్ధి అనేది పితృదేవతల మీద ఆధారపడి ఉంది. వారు అనుగ్రహిస్తే అవుతుంది. ఎందుకంటే మన వంశం వృద్ధి పొందడంలో వారికి కూడా అవసరం ఉంది.
ఈ వంశం వృద్ధి పొంది కొడుకు తర్వాత మనవరాలు ఎవరో ఒకరు పుడుతుంటే వారికి ఇంత మొత్తం పుడుతుంది. పిండ ప్రదానం చేస్తారు. ఎవరో లేకపోతే ఏం చేస్తారు? అందుకని ఇందులో వాళ్ళకు కూడా ప్రయోజనం ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ వంశాభివృద్ధి జరగాలని ఆశీర్వదిస్తారు. అందుకని ఏ కులం వాళ్ళు కూడా పితృకార్యాలు మానకూడదు. శుభకార్యాలు ఒక్కోసారి వాయిదా వేసినా పర్వాలేదు, తర్వాత అయినా చేయొచ్చు. పితృకార్యాలు వాయిదా వేయడం కుదరదు. ఏకాదశి నాడు పితృకార్యం వచ్చిందంటే ఏకాదశి నాడే చెయ్యాలి. ఏకాదశి నాడు నాకు కుదరదని ద్వాదశి నాడు చేయకూడదు. అలాగే కార్తీక సోమవారానికి సెలవు ఇవ్వాలనుంటే సోమవారం ఇవ్వాలి, కానీ ఖాళీ లేదు కదా అని మంగళవారం ఇస్తే ఎలాగా? సోమవారమే, పితృకార్యమే. అందుకని అలాగా ఈవేళ మనం ఇది ఆరాధనోత్సవం. ఒక రకంగా జాతికంతటికీ జాతి పిత, సంగీత సామ్రాజ్యానికి పిత అయిన మహానుభావుడు త్యాగరాజస్వామి అంటే ఆయనకి మనం శుభప్రదంగానే శాస్త్రీయంగానే అన్ని రకాల ఆరాధనోత్సవాలు చేస్తున్నాం. ఈవేళ మనకి ఇష్టమైనటువంటి ఆయన జీవిత చరిత్ర, ఆయన కీర్తనల గురించి మాట్లాడుకుంటాం, అందులో సారాంశాన్ని గురించి. రేపు ఆయనకి ఇష్టమైనటువంటి రాముడి గురించి రేపు మాట్లాడుకుంటాం. ఆ రకంగా త్యాగరాజు, రామాయణం అనేటువంటి రెండు అంశాలు వీలైనంత సంక్షిప్త సమగ్ర సుందరంగానే మనం పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా త్యాగరాజస్వామి యొక్క ఆరాధన ఉత్సవాల సందర్భంగా అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందు తెలుసుకోవలసింది వాళ్ళు దేనికోసం అంత తాపత్రయపడ్డారు. త్యాగరాజు చిట్ట చివరి ఫోటో మనం తీయలేదండి, మన వాళ్ళెవరికి తీయాలని అనిపించలేదండి. ఆ సాధనాలు కూడా లేవు ఆ రోజుల్లో. 1847లో ఆ మహానుభావుడు వర్ధంతి చెందాడు. జనవరి 6వ తేదీ పుష్యబహుళ పంచమి. అందుకని కార్యకర్తలు సరైనటువంటి నిర్ణయం చేసి ఈవేళ మళ్ళీ పుష్యబహుళ పంచమి నాడు ఆయన ఆరాధనోత్సవాలు జరుపుతూ ఉండడం మనందరికీ చాలా సముచితమైనటువంటి విషయం. రెండోది, బహుళ పంచమకు ఒక ప్రత్యేకత ఉంది. మహాకవి శ్రీశ్రీ దీని గురించి ప్రత్యేకంగా పేర్కొన్నాడు మహాప్రస్థానాల్లో. బహుళ పంచమి జ్యోత్సన భయపెట్టు నన్ను అన్నాడు. ఇవాళ ఈ సభ అయిపోయాక రాత్రి మీరు వెళ్ళి వెన్నెలను చూడండి. ఇవాళ వెంటనే వెన్నెల రాదు, రాత్రి 10ంటికి వస్తుంది. చంద్రుడు అప్పుడు వస్తాడు. కృష్ణపక్షం కదా, ఆలస్యంగా వస్తాడు. తెల్లారకట్ట మీరు 4ంటికి చూస్తే హాయిగా కనపడతాడు. ఇప్పుడు నిన్న చవితి, ఇవాళ పంచమి. నిన్న కొంతమంది సంకటహర చతుర్థి కింద చేసుకుంటారు, చంద్రుని చూస్తే కానీ భోజనం చెయ్యరు. ఇవాళ బహుళ పంచమి ఎటువంటిదంటే క్రమంగా చంద్రరేఖ సన్నగిల్లుతూ ఉంటుంది, చీకటి పైన ఇలా వ్యాపించినట్టుగా ఉంటుంది. అది కొంచెం మనిషిని భయపెట్టేటట్టుగా ఉంటుంది అని శ్రీశ్రీ బహుళ పంచమి జ్యోత్సన భయపెట్టు నన్ను అన్నాడు. ఆ బహుళ పంచమి జ్యోత్సన వల్ల భయాలు, సంసార భయాలు, జీవిత భయాలు, అన్ని రకాల భయాలు పోవడానికే త్యాగరాజస్వామి ఈరోజు వర్ధంతిగా భావించి ఈరోజే పరమపదించి మనకు అమృతప్రాయమైన ఆయన సాహిత్యాన్ని మిగిల్చాడు మనకి. అంచేత ఆయన గురించి మనం తలుచుకుంటే అన్ని రకాల భయాలు పోతాయి. పైగా వాళ్ళు దేనికోసం అంత తాపత్రయపడ్డారు అంటే 1847లో జనవరి 6వ తేదీన ఆయన పరమపదించడానికి కొద్ది క్షణాల ముందో, ఒక గడియ ముందో ఒక ఫోటో దొరికింది. కార్యకర్తలు పంచరత్న కీర్తనలోని ఒక పుస్తకం వేసి ప్రత్యేకంగా ఇచ్చారు. అందులో ఉంది. అది బ్రిటిష్ వాళ్ళు తీశారు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి అనేక అపకారాలు చేసినా కొన్ని ఉపకారాలు కూడా చేశారు. కీడులో మేలు మా కొనగూడెనిందు అని అర్జునుడు గయోపాఖ్యాన నాటకంలో అంటాడు. తమ్మి చూలిన బోలు తాపసులను గంట కాంతారవాసంబు కథనగాదే. బ్రహ్మతో సమానమైనటువంటి ఋషులను చూశామంటే అరణ్యవాసం వల్లే చూశాం కదా. పరమేశ్వరుని సైతం యుద్ధంలో ఎదిరించి పాశుపతం తీసుకున్నామంటే అరణ్యవాసంలోనే తీసుకున్నాం కదా. నివాత కవచ కాలకేయాది రాక్షసుల్ని గెలిచి ఇంద్రుడి చేత అర్ధసింహాసనంలో నేను సన్మానం చేయబడ్డానంటే వనవాసం వల్లే కదా. కౌరవులు మాకు వనవాసం పేరు మీద అపకారం చేసినా అది మాకు ఉపకారమే అయింది అన్నాడు అర్జునుడు. ఇది భక్తి ప్రాధాన్యం. ఎప్పుడు మనకు సత్యం మీద, ధర్మం మీద, భగవంతుడి మీద మనస్సు లగ్నమే ఉంటే సత్యమే మాట్లాడి ధర్మమే చేసి మనస్సును కనుక భగవంతుడు యందు లగ్నం చేస్తే మనకి ఎదుటి వాళ్ళు ఎవరైనా కీడు తలపెట్టినా అది మేలుగా మారిపోతుంది. ఎంత మంచి ఉపకారం చేసాడు రా అనుకుంటాం మనం. ఎందుకంటే వీడు కనుక ఈ దుష్ప్రచారం చేయకపోతే మనకి ఇంత ఖ్యాతి వచ్చి ఉండేది కాదు, ఇంకా కొంచెం తగ్గిపోయి ఉండేది. కాస్త తగ్గుతుంది అన్నప్పుడు ఎవడో మన అదృష్టం కొద్దీ ఒకడు దొరికి దుష్ప్రచారం మొదలు పెడతాడు. ఈ దుష్ప్రచారం కారణంగా మనకి ఇంకాస్త ఖ్యాతి పెరుగుతుంది. ఆ అజ్ఞానికి ఆ విషయం తెలియదు, అంతకంటే ఏమీ లేదు ఇందులో.
అందుకని మనకి ఇంకా పెరుగుతుంది ఖ్యాతి. అంటే వాడు ఏం చేశాడు, పరోక్షంగా ఉపకారం చేశాడు. అలాగే దానం దేనికి కంగారు పడవలసిన అవసరం లేదు. భక్తి మార్గాన్ని నమ్ముకుంటే, మానవుల మీద ఆధారపడితే ప్రతిదానికి కంగారుగానే ఉంటుంది, రాగద్వేషాలు ఉంటాయి. అందుకని ఆ బ్రిటిష్ వాళ్ళు చేసిన మహోపకారం ఏమిటంటే, నేను ఇవాళ రాజుగారు నాకు ఆ పుస్తకం ఇస్తే అది చూసి ఆశ్చర్యపోయాను నిజంగా. తప్పకుండా ఈ పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్ళి అట్టుపెట్టుకోవాలి, ఈ ఫోటో కోసమైనా ప్రత్యేకంగా అనుకున్నాను. ఎందుకంటే ఆయన ఇంచుమించు చివరి క్షణాల్లో ఉండగా, సమాధి స్థితిలో ఉండగా తీసినటువంటి చిత్రం అది. అప్పుడు కూడా ఒక దివ్యమైన తేజస్సు ఆయనలో కనిపిస్తోంది పూర్తిగా. మీరు ఆ ఫోటో చూస్తే తెలుస్తుంది. ఎముకలు కనిపిస్తున్నాయి, శరీరం చిక్కిపోయింది పూర్తిగా. ఇదో ఇంత విభూతి పెట్టారు అంతే. అటువంటి వారిని నిలువునా సమాధి చేస్తారు సాధారణంగా. ఆయన గృహస్థ అయితే కావచ్చు, కానీ అంతటి జ్ఞాన సంపన్నులైన వ్యక్తుల్ని, సన్యాసుల్ని మన వాళ్ళు ఎలా చేస్తారంటే, నిలువున కూర్చోబెట్టి ఆయన ఏ జపం చేసుకునేటప్పుడు ఏ ధ్యాన స్థితిలో ఏ భంగిమలో ఉన్నారో అలాగే పీఠమే కూర్చోబెట్టి అలాగే పాతేస్తారు. అది మనకి తెలుగులో తిట్టుమాట, నిలువునా పాతేస్తాను జాగ్రత్త అన్నారు. అంత అదృష్టం ఇంకోటి లేదు, అది తిట్టుమాట కాదు. తెలుగు భాష ఎంత గొప్పది అంటే తిట్లు కూడా దీవెనలు అయ్యే భాష. నిలువునా పాతేస్తానని ఎవడన్నా అంటే మనం ఏమనాలంటే, అంత అదృష్టం నాకే కాదు నీకు కూడా పట్టాలరా అబ్బాయి అని చెప్పానంటే వాడికి తగులుతుంది గట్టికి. ఎందుకంటే కంచి పరమాచార్యని నిలువునానే పాతిపెట్టారు. శృంగేరి పీఠాధిపతులు పరమపదించిన వాళ్ళందరినీ నిలువునాయే పాతిపెట్టారు. సద్గురు శివానందమూర్తి గారు నిలువుగానే పాతిపెట్టారు. నిలువునా పాతేయడం గొప్ప అదృష్టం. ఎందుకోసం అంటే ఎలా చేస్తారు అంటే, వారు నిత్యము యోగ సమాధిలో ఉండి 96 కోట్ల జపం చేశాడు ఈ మహానుభావుడు. సామాన్యమా జపం చేసేటప్పుడు పడుకుని చేయడు కదా, కూర్చునే చేస్తాడు. ఆ కూర్చుని చేసిన స్థితిలో ఎలా ఉన్నారో అలాగే కనుక మనం సమాధి చేస్తే ఆ ప్రాంతం అంతా పవిత్రమే. కనీసం ఒక 100 మైళ్ళు చుట్టుపక్కల ఎటువంటి అక్రమాలు, క్రూరాలు, ఘోరాలు జరగకుండా శాంతి కిరణాలు ప్రసరిస్తాయి. అందుకని మహాతపస్సులైనటువంటి కంచి పరమాచార్య, అలాగే శృంగేరి పీఠంలో పరమపదించినటువంటి జగద్గురువులందరూ, అలాగే ఈ త్యాగరాజస్వామి, ఇలాంటి వాళ్ళందరినీ అలా చేస్తారు. అలాగే అదే భంగిమలో ఉండగా వాళ్ళ ఫోటో తీశారేమో. అది చూస్తే నాకు అనిపించింది, గౌతమ బుద్ధుడు తపస్సు గుర్తొచ్చింది నాకు. నేను ఏమైనా సరే నేను అనుకున్న దాన్ని పొందే వరకు లేవను అన్నాడు ఆయన గౌతమ బుద్ధుడు. ఆయన చరిత్రలో ఉంటుంది ఆ మాట చాలా ఖచ్చితంగా. ఇహాసనే శుష్యతు మే శరీరం, ఇహాసనే శుష్యతు మే శరీరం, ఇహాసనే శుష్యతు మే శరీరం, త్వగస్థిమాంసం విలయం ప్రయాతు, త్వగస్థిమాంసం విలయం ప్రయాతు, అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభాం, అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభాం, నైవాసనాత్ కాయమతశ్చలిష్యతే అని ఉంటుంది బుద్ధుని యొక్క చరిత్రలో. ఎంత పట్టుదలగా ఆయన బోధివృక్షం కింద కూర్చుని అలా ఉండిపోయాడంటే, ఇహాసనే శుష్యతు మే శరీరం, ఇక్కడ ఈ ఆసనంలోనే నా శరీరం మొత్తం ఎండిపోని, త్వగస్థి మాంసం విలయం ప్రయాతు, చర్మం, ఎముకలు, మాంసం అన్నీ చీలిపోయి ముక్కలైపోయి రాలిపోనే, నే కథను. నైవాసనాత్ కాయమతశ్చలిష్యతి, ఈ ఆసనం నుంచి నా శరీరాన్ని కూడా కదిలించాను నేను. ఏమైనా సరే తేలాల్సిందే దేవుడో నేను. ఆ దేవుడో నేను అనడానికి ఆయన ఏమనంటే, అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభాం, ఎన్నో జన్మలెత్తి ఎన్నో దుఃఖాలు పడి మహారాజుగా మనమే పుట్టి, అతని దగ్గర పనిచేసే బంట్రోతుగా మనమే పుట్టి, యజమానిగా మనమే పుట్టి, నౌకరుగా మనమే పుట్టి, నిత్యం యజ్ఞాల్లో మునిగి తేలేటువంటి సోమయాజుడు గారిగా మనమే పుట్టి, కుక్క మాంసం వండుకొని తినేవాడిగా కూడా మనమే పుట్టి, ఏనుగ్గా మనమే పుట్టి, దోమగా మనమే పుట్టి, సింహంగా మనమే పుట్టి, చీమగా మనమే పుట్టి ఎన్ని జన్మలు ఎత్తామండి. ఆముక్తమాల్యదలో కృష్ణరాజులు చెబుతాడు, ఎన్ని జన్మలు ఎత్తాం, ఒక్క జన్మ ఎత్తితే ఈ జన్మలన్నీ ఎత్తవలసిన అవసరం లేకుండా ఉండేది అంటాడు. ఆ ఒక్క జన్మ ఏమిటంటే, కంసరిపు భక్తులము కండే కాముగాని, భగవంతుడికి భక్తులం కాలేకపోయాం, భగవద్భక్తుడుగా ఒక్క జన్మ ఎత్తితే ఈ జన్మలన్నీ ఎత్తాల్సిన అవసరమే తప్పేది అన్నాడు కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో. రాహిత్యం అనేది వస్తుందా? నిందలు వైచి తాను పలు నిందలు సైచి,
ఎన్ని నిందలు పడ్డాం, మనం ఎన్ని నిందలు వేసాం, ఎంతకాలం ఇది. ఏ నీరాజనాఘ్రాణతానందం బందెనో. ఎక్కడో గుళ్ళో నీరాజనం ఇస్తూ ఉంటే దాన్ని ఆఘ్రాణించి ఏ పుణ్యం చేశామో కానీ అలా పుణ్యం చేసిన మహానుభావుడు జన్మలు ఎత్తగా ఎప్పటికో ఒక సన్యాసిగా జన్మిస్తాడు. ఏ నీరాజనాఘ్రాణతానందం బంధుయో తత్వవేత్తగను జన్మం బెత్తడి. సాగర ఘోష కావ్యంలో రాశాను నేను. ఎవరు తత్వవేత్తగా, ఎవరు జ్ఞానిగా, ఎవరు సన్యాసిగా పుడతారు అంటే మామూలు వాళ్ళు అందరూ పుట్టడాలేక నిందల్ వైచి మనంబుని కోతబడి, అనేక రకాల నిందలు పడి మనస్సు కోత పడిపోయి ఎప్పుడెప్పుడో ఏని ఈ రాజనాఘ్రాణతానందం బందియో తత్వవేత్తగను జన్మం బెత్తెడిన్. అలా నీరాజనాఘ్రాణతానందం ఎప్పుడో పొంది ఒక తత్వవేత్తగా, ఒక జ్ఞానిగా, ఒక యోగిగా, ఒక సన్యాసిగా పుడతాడు. అట్టివాడందన్గోరుణ రాజసత్కృతులు. అటువంటి వాడు ఎప్పుడు ప్రభుత్వాలు చేసే సత్కారాల కోసం, ప్రజలు చేసే సత్కారాల కోసం, ఊరేగింపుల కోసం ఎదురు చూడడు. మాయన్ మున్గునే తుంగునే అట్టివాడందన్గోరునే రాజసత్కృతులు మాయన్ మున్గునే తుంగునే. అటువంటి వాడు ఎప్పుడు ప్రభుత్వం వారి సత్కారాలు కోరుకోడు. వారు చేస్తే వద్దనకపోవడం వేరే విషయం, కానీ నాకు కావాలి అనడం, దానికోసం తప్పించడం అలా ఉండదు. ముఖ్యంగా మా కవులు పండితులు గ్రహించవలసిన మాట. పూర్వకాలం కవులకి ఇప్పటి కవులకి తేడా ఏమిటని నేను ఎప్పుడూ అవధానం చేస్తుంటే అడిగారు. అదృష్టవశాత్తు నాకు చాలా చమత్కారంగా మాట్లాడడం అలవాటు కాబట్టి ఒక్క జవాబు తోచింది. పూర్వకాలం కవులు ముందు తపించి తర్వాత రచించారు, ఇప్పుడు కవులు ముందు రచించి తర్వాత తప్పిస్తున్నారు అవార్డుల కోసం అని చెప్పాను. అది ఒక్కడే తేడా. వాల్మీకి లాంటి మహర్షులందరూ ముందు తపించారు, తపస్సు చేశారు, తర్వాత వాళ్ళకు తోచింది ఏదో రాశారు. చదివేవాడు లేనివాడు లేదు. ఇంతమంది చదువుతామని వాల్మీకి రాశాడా అనుకున్నాడా? ఆయనకి బహుమతి ఇస్తే ఏ బహుమతి ఇవ్వాలి? నోబెల్ బహుమతి కూడా సరిపోదు. ఏమిస్తారు మీరు? ఒక త్యాగరాజస్వామికి, ఒక వాల్మీకి, ఒక వ్యాసునికి, ఒక కాళిదాసుకి బహుమతి ఇవ్వాలంటే ఏమిస్తారు? ఏమీ ఇవ్వలేక మనం ఏం చేస్తున్నామంటే కనీసం వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ పేరు మీద బహుమతులు ఇస్తున్నాం. అదేనా మంచిది? వాళ్ళకి బహుమతులు ఇవ్వలేం కాబట్టి వాళ్ళ పేరు మీద కాళిదాస్ సన్మాన్ అని ఉజ్జయినిలో మధ్యప్రదేశ్లో చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కాళిదాసు పేరు మీద ఇతర కవులకు చేస్తున్నారు. కాళిదాసు పేరు మీద ఇతర కవులకి ఎంత సన్మానం జరిగితే కాళిదాసుకి ఎంత జరగాలి? అదేదో భోజ మహారాజు బతుకున్నాడు, మహానుభావుడు, ఆయన కవులంటే ఇష్టం కాబట్టి ఆయన చేసేది ఆయన చేశాడు. నిజానికి ఆయన కవిత్వానికి అది సరిపోతుందా? ఎవరు చెప్తారు లెక్క? అటువంటి వాళ్ళు ఎవరు ఇవేమీ కోరుకోరు. వాళ్ళకి ఏం చేయగలుగుతాం మనం? వాళ్ళకి త్యాగరాజస్వామికి ఇవ్వవలసిన నీరాజనం ఏమిటంటే, స్వామి నీ గురించి 2 రోజులు ఫలానా వారు ప్రసంగం చేస్తే విన్నాం, ఇంకా ఇక్కడ ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి, సంగీత కచేరీలు ఉన్నాయి, పాడుతున్నారు, ఈ పాటలు విన్నాం, ఈ మాటలు విన్నాం, ఇందులో మేము చెయ్యగలిగినవన్నీ వెంటనే చేస్తాం అని ఈ సభ్యులందరూ మనఃపూర్వకంగా ఎవరి గుండెల మీద వారు చేతులు వేసుకుని ప్రమాణం చేస్తే అది త్యాగరాజస్వామికి మనం ఘటించే శ్రద్ధాంజలి. నేను ఖచ్చితంగా దీనికి కట్టుబడి ఉంటాను. ఈ మాటల్లో నాకు నచ్చినవి చేస్తానని చెప్పండమ్మా, అన్నీ చేయక్కర్లేదు. మీకు ఒకవేళ నచ్చకపోతే వదిలేయండి. నచ్చినవేనా ఉంటాయి కదా. ఏమీ నచ్చవు. గరికపాటి నరసింహారావు గారు అన్నీ నచ్చని మాటలే చెబుతారంటే ఎందుకు వచ్చారు ఎక్కడికే? నచ్చని మాటలు చెప్పినా అంతర్గతంగా నచ్చుతున్నాయి కాబట్టి వచ్చారు. ఊరికే ఎందుకు వస్తారు? లేదా పోనీ 2 చురకలు ఎత్తే వేశారు, మిగిలినవన్నీ బాగుంటాయి అనైనా వచ్చారు కదా. కొన్నేనా నచ్చుతాయి కదా, అవి చెయ్యాలి కదా. జాతిలో ఒక పెద్ద బద్ధకం ఏమిటంటే గ్రంథాలు చదువుతాం, పారాయణలు చేస్తాం, పూజలు చేస్తాం, ప్రసంగాలు వింటాం, అన్నీ చేస్తాం. ఆచరణ దగ్గరికి వచ్చారు అవన్నీ మన వల్ల అవుతాయేటి, పద రైలు ఎక్కేద్దాం, అంతే గొడవ. అంతే. ఏదైనా తీర్థానికో క్షేత్రానికో వెళ్ళమంటే మాత్రం భీమవరం నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళిపోతారు బస్సు వేసుకుని. ఇంకా దానికి ఎన్ని పుణ్యాలు కల్పించేస్తారో. ఇంకా దానికి అయ్యి బాబా ఆ బస్సులో ముందు సీట్లో నేనే కూర్చున్నా, అక్కడ కూర్చుంటే ప్రమాదాలు ఎక్కువ జరిగితే వెర్రిమోహమా? బస్సులో ముందు సీట్లు అలా రాదు. ఉత్తరాఖండ్లో నేనే మొదట కాలు పెట్టా, అందుకే అక్కడ తర్వాత వరదలు వచ్చాయి. ఇవన్నీ చెప్తాం గొప్పలన్నీ. ఇక్కడ నేనే ముందు గుళ్ళోకి వెళ్ళా, నేనే ముందు దర్శనం చేసుకున్నా. ఏంటి మాటలన్నీ? ఇదంతా అహంకారం. ఎవరికి కావాలి నీ దర్శనం? అమ్మవారికి కావాలా, త్యాగరాజస్వామికి కావాలా? ఎవరికి అక్కర్లేదు. అనుకోకుండా ప్రతిసారి నేనే ముందు ఎడతా, ఇవన్నీ గొప్పలేనండి. ఈ గొప్పలు మానేయడమే త్యాగరాజ వర్ధంతి. ఎవరో ఒకరు ఎప్పుడప్పుడు పెడతారు, అది పెద్ద విషయం కాదు. అదే వైరాగ్యం.
అటువంటి మహానుభావుడు కాబట్టి ఇప్పటికి ఏంటి 178 ఏళ్ళు వర్ధంతి. మీరు జయంతి లెక్కట్టండి 260 అది 1767 కదా, 260 అయిపోతుంది. రేపు వచ్చే సంవత్సరం 2027 వస్తే 260వ జయంతి. మరి 260 ఏళ్ల పాటు ఓ బక్క మనిషిని మర్చిపోలేకపోవడం ఏంటండి? ఎంత కీర్తనలు రాస్తే మాత్రం. మనం ఇలా పొరపాటుని ఎవరికైనా పెద్ద మనిషికి 200 కోట్లు ఆస్తున్న వాడికైనా సరే పొరపాటు ఊపిరి ఆగింది అంటే అయిపోయినట్టే, మొత్తం బయటెడతారు. కానీ ఉంగరాలు లాగడం మానరండి, లాగేస్తారు, ఉంగరాలు లాగేస్తారు. మళ్ళీ రావు, లాగై. మన బతుకులు అవి. మన దగ్గర 100 కోట్లు కావాలి, ఉంగరాలు కావాలి, కానీ మన వర్ధంతులు ఎవడికి అక్కర్లేదు, కన్నవాళ్ళకే అక్కర్లేదు. మన ఆస్తులు కావాలి. ఇప్పుడు ఇంకా కొత్త తరం తయారయ్యారు, జన్ జడ్ అని. మీరు వద్దు, మీ ఆస్తి వద్దు, నమశివాయ. ఎంత గొప్ప తరమో. వాళ్ళు మరీ విరక్తులు. మేము అమెరికాలో బోర్డు సంపాదించుకున్నాం అని మీరు వద్దు, మీ ఆస్తులు వద్దు, మీ ఇష్టం. తయారయ్యారండి. ఇది మంచి అనాలో చెడ్డ అనాలో తెలియదు ఇది. ఎందుకంటే మీ ఆస్తి తీసుకుంటే మీకు బాధ్యత వహించాలి. వద్దు, మేమేం బాధ్యత వహించాలి, మీ తిప్పలు మీరు పడండి అంటే ఎవరికెవరు బాధ్యత వహించిన ఒక అనాథ సమాజంలో బతుకుతున్నాం నిజంగా చెప్పాలంటే. అందరూ ఉన్నారని పేరే కానీ సీతారామశాస్త్రి పాట ఉంటుంది, జగమంత ప్రపంచం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని. మన అందరం అంతే సుమారుగా. పెద్ద కుటుంబాలు ఉన్నాయి అందరికీ కూడా. పిల్లలు ఏం చేస్తున్నారంటే అమెరికా, ఆస్ట్రేలియా చాలా కబుర్లు చేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావంటే ఏమీ తోచక ఎడుతున్నా, అంతే లెక్క. ఎవరన్నా మీటింగ్ కడతారేమో వెళదామని చూస్తున్నా, అంతే. అది కూడా ఊరికే కాబట్టి. టికెట్ పెడితే ఒక్కడు రాడు, ఊరికే రావడమే గొప్ప. మళ్ళీ టికెట్ పెడితే ఎవడొస్తాడు? ఊరికే పెట్టారు, ఫోన్లే ఏసీ ఏది ఉంది, కాస్త గాలి ఇస్తూ ఉంటుంది, స్తంభం దగ్గర కూర్చుంటే నిద్ర కూడా వస్తుంది సుఖంగాను. వెళ్ళేటప్పుడు ప్రసాదం కూడా పెడుతున్నారు, ఈ మధ్యన అన్నప్రసాదం కూడా పెడుతున్నారు, ఇంటికి పార్సిల్ కూడా పట్టుకెళ్ళచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాక ప్రవచనాలకు లేకుండా ఎలా ఉంటారో. ఇలా వచ్చినంతకాలం ఇది ఇంతేనండి, దీని నుంచి తప్పించుకోగలగాలి ఖచ్చితంగా. అందుకని ఆయన 1767లో మే నెల 4వ తేదీని వైశాఖ శుద్ధ షష్ఠి నాడు జన్మించి మళ్ళీ 1847లో పుష్య బహుళ పంచమి నాడు వర్ధంతి పేరు మీద పరమపదించే వరకు 80 ఏళ్ల జీవితాన్ని కూడా రామ సంకీర్తనల గానంలోనే బతికాడు. రెండో మాట లేదే. దానికి ఉదాహరణ ఏమిటి అంటే జీవితం మొత్తం మీద 96 కోట్ల జపం చేశాడు ఆయన. 96 కోట్లు రామనామ జపం. అసలు మానవ మాతృడు అన్నవాడికి సాధ్యమా? ఓ 1000 ఏళ్ళు బతకాలే మనం చేయాలంటే. ఆయన 80 ఏళ్లే బతికాడు. అందులో కూడా నిజం చెప్పాలంటే బాల్యంలో అంత చేసి ఉండడు కదా. ఓ 10 ఏళ్ళు 12 ఏళ్ల పాటు చేసి ఉండడు సహజంగా. అప్పుడు అంత తెలియదు కదా విషయం. ఎవరో ఉపదేశం చేయాలి, చెప్పాలి. దానికి ఓ 10 ఏళ్ళు పడుతుంది కనీసం. కానీ ఆయనకి ఏ జన్మాంతర సుకృతమో తెలియదు. కానీ తండ్రి రామ పంచాయతనం అక్కడ పెట్టుకుని దేవతార్చన చేస్తూ ఉంటే రామబ్రహ్మం గారు, కాకర్ల రామబ్రహ్మం గారు దేవతార్చన చేస్తూ ఉంటే ఆయన భార్య సీతమ్మ అంటే త్యాగరాజు తల్లి అక్కడ ఆయనకి సహాయం చేస్తుంది. ఆయన ఎంత అదృష్టవంతుడో. తల్లి పేరు సీతమ్మ, తండ్రి పేరు రామబ్రహ్మం. కాబట్టి ఆయన రామభక్తుడు అయిపోయాడు, ఇంక వేరే చెప్పక్కల. అలా వాళ్ళిద్దరి పేర్లు తల్లిదండ్రుల పేరుగా కలవడం కూడా గొప్ప అదృష్టం. అదే జన్మాంతర సుకృతం అంటారు ఇలాంటి వాటినే. దానికి కారణం ఏమిటి? వాళ్ళిద్దరికే ఎందుకు పెళ్ళయింది? రాముడున్నాయనికి రాముడు అని, రామచంద్రరావు అని పేరున్నాయని పేరు పారి పేరు పార్వతి కాకూడదా? సావిత్రి కాకూడదా? ఎవరు వద్దన్నారు? తప్పేం కాదు కదా. కానీ అనుకోకుండా ఎలా కలిసిందంటే తల్లి పేరు సీతమ్మ, తండ్రి పేరు రామబ్రహ్మం. తిరువయ్యూరులో జన్మించారు, తమిళనాడు రాష్ట్రంలో. వాళ్ళు అదృష్టవంతులు. ఆ ప్రాంతం అప్పుడు ఆంధ్రలో కలిసిపోయే ఉండే దక్షిణ భారతదేశం అనేవారు దీన్ని మొత్తం అంతా. అందుకే త్యాగరాజు తెలుగులో రాశాడు. ఎప్పటికీ ఎంత తమిళ విద్వాంసులైనా, కన్నడ విద్వాంసులైనా, మరే విద్వాంసులైనా మనం చేసుకున్న అదృష్టం ఏమిటంటే సంగీతం కారణంగా త్యాగరాజ కీర్తనలు పాడుతున్నారు. ఆ కారణంగా తెలుగు భాష నిలబడి ఉంది. కనీసం 24,000 కీర్తనలు తెలుగులోనే రాశాడు. 24,000 కీర్తనలు. కానీ మనకి 8,000 కూడా దొరకడం లేదండి. మనలో మన మాట ఎన్ని గతించిపోయాయి. మహానుభావుల యొక్క మాటలు ఎన్ని కోల్పోయాం. ఆ 8,000లోనూ కూడా స్వరకల్పన చేసి గాయకులు పాడుతున్నవి మొత్తం లెక్క కడితే ఒక 500 400 కూడా ఉండవు నాకు తెలుసు. మొత్తం ఎంతసేపు పాడమన్నా పాతవే పాడుతూ ఉంటారు అంతే. మనం కూడా పాడేయగలం, మనం కూడా చెప్పేయగలం. అవి విని అంత రాగం రాకపోయినా విషయం మనకే అర్థమైపోయింది.
ఆ పంచరత్న కీర్తనలు ఆ ముఖ్యంగా అందులో నగుమోము గనలేని ఇలాంటి పాటలు ఇవే మహా అయితే వేళ్ల మీద లెక్క పెట్టేయచ్చు. చేతి వేళ్ళు కాకపోతే కాలు వేళ్ళు లెక్క పెడితే ఒక 20 ఎవరు పాడినా ఇవే 24,000 కీర్తనలు. అందులో దొరికినవి 8,000, అందులో గ్రంథస్థమైనవన్నీ, అందులో స్వరకల్పన చేసినవన్నీ, అందులో గురువులు శిష్యులకు నేర్పుతున్నవన్నీ. ఎంత అపురూపమైన సాహిత్యాన్ని మనం కోల్పోతున్నామండి. ఆయనకు ఆ సంగీతం ఎలా వచ్చింది అంటే నిజానికి గురువు లేడు అని చెప్పాలి. ఒక రకంగా తండ్రి దేవతార్చన చేస్తూ ఉంటే ఆయన పక్కన కూర్చుని చాలా భక్తిగా ఆ సామాను అందించేవాట. ఆ పువ్వు అంటే పువ్వు, ఆకంటే ఆకు, నీళ్ళు అంటే నీళ్ళు, ఉద్ధరణ అంటే ఉద్ధరణి, రే చేతి ఉడుచుకుంది గుడ్డ లేదురా అంటే గుడ్డ పట్టుకొచ్చేవాడు ఇంట్లో వాళ్ళ అమ్మగారిని అడిగి. అవి చాలా భక్తితో చేస్తూ ఒక రోజుని ఆయన చివరి ఇలా మంగళహారతి ఇచ్చి ఇలా గంట ఇలా తిప్పుతూ కొట్టి నైవేద్యం పెడుతూ ఉంటే నమో నమో రాఘవ నమో నమో రాఘవ అని కీర్తన అందుకున్నట్ట బాలత్యాగరాజు. తండ్రి విని ఏమిటి వీడు పాడుతున్నాడు, ఇది నేను ఎక్కడా వినలేదు ఈ కీర్తన, ఎవరు నేర్పారు అని కళ్ళు మూసుకుని ఆయన వింటే ఆ కీర్తన అయిపోయాక ఒరే ఇంత సంగీతం, ఈ కీర్తన నీకు ఎవరు నేర్పారా అన్నట్ట. ఏం లేదు నాన్నగారు నాకు పాడాలనిపించింది పాడాను అన్నట్ట. అదమ్మా త్యాగరాజు, అదమ్మా త్యాగరాజు. ఇది ఎలా వస్తుంది చెప్పండి? దీనికి హేతువు లేదు. ఎన్నింటికో మనం కారణాలు చెప్పగలం అది ఇది అని. దీనికి కారణం కేవలం జన్మాంతర సుకృతం. నిందల్మోచి మనంబు కోతబడి తానే నీరాజనఘ్రాణతో వందల్ వేలుగా జన్మలెత్తి పరులను బాధించి సాధించియున్. ఎన్ని జన్మల్లోనో కోతబడి 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 ఎప్పుడో ఇంతకు ముందు జన్మలో రామా 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 అని ఏడిస్తే ఇప్పుడు ఇస్తాడు ఆ జన్మ. అదే సాగరఘోష కావ్యంలో చెప్పారు. త్యాగరాజస్వామి లాంటి వాళ్ళు ఎందుకు పుడతారు, ఎలా పుడతారు, బాల్యంలోనే అంత ప్రతిభ ఎలా వస్తుంది, శంకరాచార్యకైనా త్యాగరాజస్వామికైనా కంచి పరమాచార్యకైనా ఎందుకు వస్తుంది అంటే వందల్ వేలుగా జన్మలెత్తి పరులను బాధించి సాధించియున్ నిందల్ మోసి మనంబు కోతబడి తానే నీరాజనఘ్రాణతానందం బందియు తత్వవేత్తగను జన్మం బెత్తెడిన్ అట్టివారు తత్వవేత్తగను జన్మం బెత్తు తాను అట్టివాడు అందన్ గోరుని రాజసత్కృతులు మాయన్ మున్గునే తుంగునే. సాగరఘోష 4వ అధ్యాయంలో భక్తులు తత్వవేత్తల గురించి రాస్తూ త్యాగరాజస్వామి, కబీరు, తుకారాం మొదలైన వాళ్ళందరి చరిత్రలు రాసిన పద్యం. అంచేది మనమేం చేయాలి? ఇప్పుడు మన పూర్వజన్మ సంగతులు మనకు వదిలేయండి. ఆ విషయం అది పెద్ద విషయం. ఇప్పుడు ఆలోచిస్తే మాత్రం దొరుకుతుందా? కనీసం ఈ జన్మనైనా సద్వినియోగం చేసుకోవాలి. 30 ఏళ్ళు ఉన్నాయో, 40 ఏళ్ళు ఉన్నాయో, 70 ఉన్నాయో, 80 ఉన్నాయో, ఎవరి వయస్సులు నాకు తెలుసు. ఇంకోటికి అబద్ధం చెప్పగలం మనకి మనం అబద్ధం చెప్పుకోలేం కదా. అంచేత ఇక 50 దాటాక వయస్సును ఎలా లెక్క పెట్టుకోవాలంటే మైనస్లో లెక్క పెట్టుకోవాలి. 50 వరకు మీరు నాకు 40 ఏళ్ళు వచ్చాయి, 45 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి అనొచ్చు. తర్వాత 50 దాటాక 51 వచ్చింది అనద్దో, 80 పెట్టుకో. 100 ఏళ్ళు ఎవడు బతకట్లా ఇక్కడ. 51 రాగానే ఇంక 29, 52 రాగానే ఒకవేళ పుట్టినరోజు చేసినా సరే, నలుగురు వచ్చినా సరే ఏముందమ్మా ఇంక 28. పిల్లలు పరీక్షలకి కౌంట్ డౌన్ అని బల్ల మీద రాస్తూ ఉంటారు చూడండి. పిల్లల్ని పరీక్షలప్పుడు భయపెట్టడం కోసం ఈ రెసిడెన్షియల్ కాలేజీల వాళ్ళు ఏం చేస్తారంటే గోడ మీద రాసేస్తారు. పరీక్షలు ఎన్ని రోజులు ఉన్నాయి, 15, మర్నాడు వచ్చి చెరిపేసి 14, మర్నాడు వచ్చి చెరిపేసి 13. ఇంకా 2 రోజులు ఉన్నాయనగా వీడు గుండెపోటు వచ్చినంత పని అవుతుంది. ఎందుకంటే వీడు తయారవ్వలేదు. మనం ఆ పని చెయ్యాలి. పిల్లలకి అది ముఖ్యం కాదు, వాళ్ళని భయపెడుతున్నారు అనవసరంగా. అంత భయపెట్టక్కర్లేదు. పసి హృదయాలు తట్టుకోలేవు అలాగా. కానీ మనం తట్టుకోవాలి. మనం ఏం చేయాలంటే 50 రోజులు 50 ఏళ్ళు దాటిన వెంటనే గోడ మీద ఒక చోట 50 ఇంకా 20 80 అనుకోవాలి. 100 ఏళ్ళు బతికినవాడు త్యాగరాజే బతకలా. మనం ఎందుకు ఇక్కడ పని లేక? ఆయన బతికితే ఆయన త్యాగరాజు, మనం భోగరాజాయే. మనకెందుకు వచ్చింది? మనం ఎంత తొందరగా వెళ్ళిపోతే యావత్ భీమవరానికి అంత మంచిది. అనుమానం ఏం లేదు ఇక్కడ. ఉండి చేసేది ఏం లేదు ఇక్కడ. ఇంకో పూట ఎక్కువ తిండి తినడం తప్ప. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళ కూర్చోబెట్టి బాగుందా అనగానే మొన్నటి వరకు బాగానే ఉంది, నిన్న నుంచి బాగుండలే. ఎందుకు వచ్చిన సోది ఇది? నీకు బాగులేదు అంటే అర్థం యమధర్మరాజు ట్రైన్ ఎక్కాడు, వస్తాడు, కొంచెం ఆలస్యమైనా వస్తాడు. మనకి ఎప్పుడు బాగోలేదు అప్పుడే వాడు రైలు ఎక్కుతాడు. ఇండియాలో రైళ్ళు ఆలస్యంగా వస్తాయి కదా, కొంచెం ఆలస్యంగా వస్తాడు. ఎప్పుడో వస్తాడు, పట్టుకుపోతాడు.
కౌంట్ డౌన్ అంటారు. దీన్ని జాగ్రత్త పడాలండి. ప్రతిరోజు కనీసం గోడ మీద రాయకపోయినా, పిల్లల్ని భయపెట్టకపోయినా, స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇప్పుడు నాకు 63 ఏళ్ళు ఉన్నాయి అంటే ఇంకా 17 ఇంకా 17 ఇంకా 17 ఇంకా 17 అని మన తెలుగు సంవత్సరాల ప్రకారం చైత్రమాసంతో మొదలుపెట్టి పాల్గొన బహుళ అమావాస్య వచ్చే నాటికి మర్నాటి నుంచి ఇంకా 16, మళ్ళీ ఏడాదికి అయితే ఇంకా 14 అనుకుంటే అప్పుడు మనస్సులో తొందర పుడుతుంది. ఆ తొందర ఈ పని చేయిస్తుంది. అందుకని ఆయన దేవతార్చన చేస్తుంటే ఈయన అనుకోకుండా నమో నమో రాఘవ నమో నమో రాఘవ అని ఆశువుగా పాట అందుకుని ఇంత పొడుగుండేటువంటి తంబురతో ఆయన కీర్తన వాయిస్తూ పాడుతుంటే తండ్రి ఆనందపడి, ఒరే ఎవరు నేర్పారా నీకు ఈ కీర్తన అంటే, ఏమో నాన్నగారు నాకు తెలీదు, నాకు పాడాలనిపించింది పాడేశాను అన్నట్టు. అది జన్మాంతర సుకృతం అంటే అది జన్మాంతర సుకృతం అంటే ఇది. అప్పుడు తండ్రి గమనించాడు, వీడు ఏదో చేస్తున్నాడు, ఏదైనా కాస్త సంగీతం నేర్పిస్తే బాగుంటుందేమో అని మనసులో అనిపించి, కానీ నేర్పించలా. కానీ ఆయనకెప్పుడు నిజంగా నేర్పించడం చాలా అవసరం అని అనిపించింది. అప్పట్లో విద్య నేర్పించాలన్నా చాలా కష్టమండి, ఎంత తేలిక కాదు ఇక్కడ. ఇంత తేలిగ్గా దానికి తగిన విద్వాంసుడు దొరకాలి. ఆయన డబ్బు మీద దృష్టి లేకుండా శిష్యుడి మీద ప్రేమ కలిగి నేర్పేవాడై ఉండాలి. డబ్బు మనం ఇస్తాం, కానీ ఆయన ఆశించకూడదు. అటువంటి వాడు ఎవడ దొరుకుతాడు అని పాపం ఆయన కూడా, పైగా తీరా తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే, సంగీతం నేర్పిస్తే ఇక ఆ పాటలే పాడుకుంటాడేమో, పొట్ట గడవాలి కదా, సంగీతం పాడితే డబ్బులు ఎవడిస్తాడు, పొట్ట గడవాలి కదా అనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది సహజంగానే. అందుకని నేర్పించాలా వద్దా, నేర్పిస్తే ఇక అందులో పడిపోతాడేమో, అంతకంటే ఏ తహసీల్ ఆఫీసులోనో ఉద్యోగం చేస్తే కాస్త రూపాయలు వస్తాయి, 1వ తారీఖు జీతం వస్తుంది, నాకు ఇంత పెడతాడు, వాడు ఇంత తింటాడు అని అనుకుంటారు కదా తల్లిదండ్రులు. అందుకని ఆయన కొంచెం అలా వాయిదా వేస్తే, ఈయన ఏదన్నా పని మీద ఊళ్ళోకి పంపిస్తే వచ్చేటప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆలస్యంగా వస్తున్నాడు ఇంటికి, సమయానికి రావట్లా. ఏమయ్యాడు అబ్బాయి, పొద్దుపోయినా రాలేదు అని ఈయన కొంచెం వెతుక్కుంటూ వెడితే ఆ ఊళ్ళోనే సొంటి వెంకటరమణయ్య గారు అని గొప్ప సంగీత విద్వాంసుడు ఉన్నాడు. ఆయన శిష్యులకి సంగీతం నేర్పుతున్నాడు సాయంత్రం వేళ. ఈయన త్యాగరాజు ఏదో కిరాణం కొట్లో ఏ కొబ్బరి నూనె తేవడానికి వెళ్ళి వస్తూ ఆ సీసాకాయ పక్కన పెట్టుకుని ఇలా నుంచుని, పాపం లోపలికి రానివ్వరు కదా, డిస్టర్బెన్స్ అనుకుంటారు. అందుకని బయటే నిలబడి వాళ్ళకి ఏం చెబుతున్నాడో అదంతా ఈయన గ్రహించుకుని పాడడం మొదలుపెట్టాట. అది జన్మాంతర సుకృతం అంటే, అది జన్మాంతర సుకృతం అంటే. అది గమనించాడు తండ్రి. కాకర్ల రామబ్రహ్మం గారు అది గమనించాడు. అమ్మో వీడు ప్రమాదకరంగా తయారయ్యాడు, వీడు మనం నేర్పకపోయినా నేర్చుకునేలా ఉన్నాడు, ఇప్పుడు పనిగట్టుకుని మానేసి అక్కడ నుంచుని బయట నుంచి నేర్చుకుంటున్నాడు అంటే చాలా ఆసక్తి ఉందన్నమాట. ఇది మనం ఏమి ఆలస్యం చేయకూడదు ఇంకా అని ఆయన దగ్గరికి వెళ్ళి కుర్రాడు విషయం చెబితే, మరి నాకు ఇంతవరకు చెప్పలేదేమయ్యా, నువ్వు నేను స్నేహితులం కదా, ఇంతమందికి నేర్పుతున్నా, మీ వాడికి నేర్పితే నాకేమైనా నష్టమా, పంపించరు అప్పటి నుంచి అన్నాడు. ఆయన అంత మంచివాడు, ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ఆయన దగ్గర ఓసారి ఇంకా నేర్చుకుని ఇంకా 10-15 రోజులు కూడా కాకముందే ఆ లోపల ఆ తృష్ణ బాగా ఉన్నప్పుడు అలా జరుగుతుందండి. తృష్ణ ఉంది కాబట్టి నేర్చుకుని ఆయన దగ్గర శిష్యుడిగా చేరి 10-15 రోజులు ఇంకా కాకముందే ఒక రోజున ఆయనకి ఏదో జయంతి ఉత్సవం ఏదో జరుపుతున్నారు గురువు గారికి. శిష్యులందరూ కూర్చున్నారు. వాళ్ళకు తోచిన పాటలు పాడుతూ ఉంటే అయ్యన దొరకునా ఇటువంటి సేవ, ఆ కీర్తన అప్పుడు పుట్టిందండి. ఆ కీర్తన అప్పుడు పుట్టింది. దొరకునా ఇటువంటి సేవ అని కీర్తన పాడాడు. వెంటనే అది గురువు ఆశ్చర్యపోయి, ఇదేమిటిది, ఇంత పద్ధతిగా ఇంత ఇదిగా పాడడం ఏమిటి అని దొరకునా ఇటువంటి సేవ మొదలుపెట్టాడు. అక్కడ ఇంత కీర్తన ఇంత రాగబద్ధంగా, ఇంత రాగతాళ సమన్వితంగా, ఎక్కడా ఏమీ అక్షరాల్లో కానీ, ఛందస్సులో కానీ, గానంలో కానీ, శృతిలో కానీ దేంట్లోనూ తేడా లేకుండా ఇలా పాడటం ఏమిటి అని చెప్పి, నువ్వు అత్యుత్తముడు అవుతావయ్యా అని గురువు ఆశీర్వదించాడమ్మా. అది ఆయన జీవితాన్ని కాపాడింది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువు సాక్షాత్తే ఈ ముగ్గురికి మూలమైనటువంటి పరంబ్రహ్మ అని కూడా ఎందుకంటారు అంటే, ఆ గురువు నిజంగా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తే వస్తుంది.
అలా పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ గురువుకి ఎప్పుడు మనస్సు అలా కలుగుతుంది? మనం తీవ్రమైన కృషి చేసినప్పుడే కలుగుతుంది. ఊరికే ఆయనకేవో కానుకలు పట్టుకెళ్ళి ఆయన సంతోషపెట్టి వాళ్ళు ఆవిడ్ని సంతోషపెట్టి ఆవిడకి చీరలు ఈయనకేమో కుర్చీలు ఇచ్చేసి నాకు చదువు నేర్పండి అంటే గురువు ఎలా చూస్తారంటే వీడి డబ్బులెట్టు కొనుక్కుందామని చూస్తున్నాడు అని ఆలోచిస్తాడు. అది కాకుండా ఆయన మనం సేవ ద్వారా శ్రద్ధగా చదువు నేర్చుకోవడం ద్వారా గురు శుశ్రూషయ విద్య అంటారు. శుశ్రూష శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. సుష్ఠు శ్రవణం శుశ్రూష, బాగా శ్రద్ధగా వినడం. సరే, శుశ్రూషకి లక్ష్యార్థంగా సేవ అని అర్థం వచ్చింది. గురువుగారు ఇంట్లో ఏమైనా పనులు అవసరమైనా చేయడం. ఎందుకంటే ఆ రోజుల్లో పని మనుషులు దొరకట్లా, ఇప్పుడే దొరకట్లా, అప్పుడు ఏం దొరుకుతారు? చాలా కష్టం పల్లెటూళ్ళలో జీవనం. ఆ ఇళ్ళాలే జీవితం అంతా ఆవిడే వండుకొని పడాల్సిందే. పైగా వీళ్ళందరిళ్ళకే అతిథులు ఎక్కువగా వస్తారు. ఇప్పుడు అంతమందికి 10 మంది వచ్చినా ఆవిడ వండి పెట్టాల్సిందే. పైగా వీళ్ళ చేదస్తాలు వీళ్ళకున్నా ఆ గిన్నెలన్నీ వీళ్ళు కడుక్కోవలసిందే. ఎవరు కడిగినా వాళ్ళకు కుదరదు. ఇంత సేవ చేస్తుంటే ఆ గురుపత్నికి కానీ గురువు గారికి కానీ శిష్యురాళ్ళు మరి సేవ చేయొద్దా? అందుకని శుశ్రూష అనేదానికి వారు చెప్పినటువంటి పనులు చేయడం, కేవలం శ్రద్ధగా వినడమే కాదు. వాడు బట్టలు ఉతకమంటే ఉతకండి, అంటు తోమమంటే తోమండి, ఇల్లు ఊడవమంటే ఊడవండి, ఏం పర్వాలేదు. వారికి పడుకుని కాస్త కాళ్ళు నొప్పులుగా ఉండి పాదసేవ చేయమంటే చెయ్యండి. గురువుకి చేస్తే మంచిది, తల్లికి చేస్తే మంచిది, తండ్రికి చేస్తే మంచిది అని మన సంస్కృతిలో ఎందుకు చెప్పారు అంటే, సేవ చేస్తుంటే వాళ్ళకి మనస్సు కరుగుతుంది. మీకు చాలా బలీయమైన ఉదాహరణ ఒకటి చెబుతానండి. మన మీద ఎంత కోపంతో కక్షతో ఉన్న వాళ్ళకైనా సరే మనం మనస్సు మార్చుకుని కాస్త ఉపకారాలు కాదు సేవ చెయ్యగలిగితే వాళ్ళ మనస్సు మన పట్ల కరుగుతుందండి. ఆ కక్షకి వాళ్ళు కారణం కావచ్చు, మనము కారణం కావచ్చు, ఏదైనా వదిలేయండి ఆ విషయం. దానికి ఉదాహరణ కుంతీదేవి. జీవితం అంతా నానా కష్టాలు పడింది ఆవిడ. ధర్మరాజు రాజ్యానికి వచ్చాడు, 36 ఏళ్ళు పరిపాలించాడు. భారత యుద్ధం అయ్యాక 2వ ఏట మొదలెట్టింది వాడు, నేను వెళ్ళిపోతాను కాశీకని. రాజ్యానికి వచ్చి ఏడాది కాలేదు, నేను వెళ్ళిపోతానంది. ఎందుకని? ధృతరాష్ట్రుడు గాంధారి వనవాసానికి వెళుతున్నారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోతానంది. ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. భీముడైతే కోప్పడ్డాడు, అమ్మా నువ్వు ఎప్పుడు వెర్రిబాగులు దానివే, ఏమిటిది మాకు అర్థం కావట్లా, కర్ణుడంతటి వాడిని కడుపున పెట్టుకున్నావు, మాకు చెప్పలేదు ఇక్కడ, ఏమిటిది నీ జీవితం? అసలు నువ్వు బాగుపడ్డావా పాడయ్యావా? మమ్మల్ని పాడు చేసావు, కర్ణుడిని కంటావా, మాకు చెప్పవా? ఇంత భయంకర యుద్ధం జరిగింది ఈ కారణం వల్లనే కదా, మాకు ముందే చెప్పుంటే వాడు కాళ్ళు ఎట్టుకుని వాడినే రాజుని చేసేవాళ్ళం కదా, మాకెందుకు ఈ గొడవ? లేకపోతే రాజ్యం అంతా నువ్వు వేలుకోవయ్యా అని ఇచ్చేసేవాళ్ళం. మాతో పాటుగా నీ గర్భాన పుట్టిన వాడిని మేమే పనిగట్టుకుని చంపామమ్మా, ఎంత దుర్మార్గులం మేము, నువ్వు రహస్యం చెప్పకపోవడం వల్ల. నాన్నగారు ఎప్పుడో పోయారు మా చిన్నతనంలోనే, మాకు ఇంకా 2-3 ఏళ్ళు వయస్సు కూడా ఉందో లేదో, నువ్వే పెంచావు. ఆయనతో పాటు పిన్ని సహగమనం చేసింది మాద్రి, వాళ్ళ పిల్లల్ని నువ్వే పెంచావు, ఎంత కష్టపడ్డావు. ఇప్పుడు సుఖపడే రోజులు వచ్చాయి కదమ్మా, నీ కొడుకు రాజు అయ్యాడు, రాజమాతగా సమస్త గౌరవాలు పొందొచ్చు కదా అంటే, లేదురా నీకు తెలియదు, లేదురా నీకు తెలియదు, నేను వెళతా అంటే చివరికి భీముడు కోప్పడ్డాడు. అతనికి సహజ లక్షణం కదా ఆవేశం. కోప్పడ్డాడు. కోప్పడితే ఏమని తెలుసు? కోప్పడుతున్నావు, నీకేం తెలుసు, నీ గురించే పెడుతున్నది అంది, నీ గురించే పెడుతున్నా అంది. నా గురించి ఏమిటమ్మా, నేను ఆగిపోమని చెబుతున్నాను కదా, నా గురించి ఏమిటి, నీకేం తెలుసురా? 100 మందిని పొట్టన పెట్టుకున్నావు వాళ్ళ పిల్లల్ని. ఇప్పటికి గాంధారికి కోపం వస్తే ఎప్పుడైనా నిన్ను శపిస్తే ఆ కోపం రాకుండా ఉండడానికి నిత్యం ఆవిడ పాదసేవ చేయడానికి నేను పెడుతున్నాను అని చెప్పిందమ్మా కుంతి. అటువంటి సాధ్యం ఉంటుందా? అటువంటి సాధ్యం ఉంటుందా? చిట్ట చివరి క్షణం వరకు బిడ్డల క్షేమం కోరిన తల్లి, చిట్ట చివరి క్షణం వరకు తన బిడ్డలు కాదు సవతి బిడ్డల్ని కూడా. పైగా ఆ సవతి కారణంగానే పాండురాజు చనిపోయాడు. ఆయన చనిపోవడానికి కారణం ఆవిడ్ని స్పృశించడం. ఎందుకు? ఆవిడ అక్కడేదో ఒక స్నానం చేస్తూ, ఆవిడ తప్పు లేదు, ఏదైనా నిమిత్త మాత్రమేనా కారణమే కదా. అందుకని ఆవిడ పాపం మాతృ తక్కువది కదా, ఆవిడకి శిక్ష ఆవిడే వేసుకుంటూ సహగమనం చేసి వెళ్ళిపోయింది. ఆ పిల్లల్ని పోషించినటువంటి తల్లి చివరికి నీకేం తెలుసు, ఇంత అడ్డుకుంటున్నావు, నీ గురించే పెడుతున్నాను నేను. గాంధారికి కోపం వచ్చి శపిస్తే నిన్నే శపిస్తుంది, అర్జునుడిని ధర్మరాజుని కాదు, నీ ప్రాణాలు కాపాడడానికి పెడుతున్నాను నేను. ఎంత కోపంతో కష్టతో ఉన్నానమ్మా నేను వాళ్ళతో ఉంటే. శపించే ముందు అయ్యో కుంతి కొడుకు కదా, కుంతి ఎంత సేవ చేస్తుంది,
అందుకని నేనేమనకూడదు అని తాత్కాలికంగా మనుషులు కోపాన్ని ఆపుకుంటారా, అందువల్ల నువ్వు బతకగలదు. గాంధారి శాపం విలువ నీకేం తెలుసురా? చూద్దుగానైనా శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత ఏం జరుగుతుందో, అంతకు ముందు ఏం జరుగుతుందో. మరి గాంధారి శాపం వల్లే కదా మొత్తం యాదవ వంశం నాశనం అయిపోయింది, శ్రీకృష్ణుడి యొక్క వంశం అంతా. ఏం తెలుసుకుంటున్నావురా చరిత్రని? ఇంక నీ వంశం కూడా నాశనం కావాలా? అందుకని నేను వాళ్ళకి సేవ చేస్తాను ఉంది. ఎప్పుడూ సేవ అంత గొప్పది, కక్షలను కూడా మాన్పించేలా చేస్తూ. అందుకని బంధువుల్లో పెద్దవాళ్ళైన వాళ్ళకి, మన మిత్రుల్లో పెద్దవాళ్ళైన వాళ్ళకి మనం సేవ చేస్తే ఏమైనా లోపాలు మనం చేసి ఉంటే అవి వాళ్ళు మర్చిపోతారు. ఏదో చేశాళ్లే 20 ఏళ్ళప్పుడు తెలియక, ఇప్పుడు ఎంత సేవ చేస్తున్నాడు మనకి, వాడిని అనుగ్రహించకుండా ఎలా శపిస్తాం? అంచేది ఈ సేవ అనేది సామాన్యమైంది కాదు. మన ఇంట్లో వాళ్ళకి, మన బంధుమిత్రులకి మనం చివరి రోజుల్లో చేసేటువంటి సేవ ఎలాంటిది అంటే, పాత కక్షల్ని మొత్తం మాన్పించేటువంటి గొప్ప మందు ఏది అంటే సేవ. దాని గురించి ఊరికే మనం బాధపడి వాళ్ళని బాధపెట్టి దాన్ని మనం మళ్ళీ సమర్థించుకొని ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? అలాంటి సేవాభావంతో గురువును సేవిస్తే ఇగో ఇలాగే దొరకునా ఇటువంటి సేవ, మిమ్మల్ని సేవించే భాగ్యం మాకు దొరుకుతుందని రామచంద్రమూర్తికి గురువుకి కూడా అన్వయించేలాగా చెప్పాడు ఆ మహానుభావుడు. జీవితం మొత్తం మీద ఆయన 96 కోట్ల జపం చేశాడండి. అంటే మీరు లెక్క పెట్టండి, 80 ఏళ్లలో 10 ఏళ్ళు తీసేయండి నేను చెప్పినట్టుగా, 70 ఏళ్లలో రోజుకి ఎన్నిసార్లు చేసి ఉంటే 96 కోట్లు అవుతుందండి. విశ్లేషకులు ఇంచుమించుగా లెక్కించి చెప్పారు, రోజుకి 1,70,000 జపం చేసేవాడు. రోజుకి 1,70,000 రామ 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 అండమే పని. అలాగా ఇప్పుడు దయచేసి ఓ పని చేయండి, మనకి ఈ మధ్య కొత్త పథకాలు కొన్ని వచ్చాయి కదా. రోజుకి 10,000 అడుగులు నడవాలి, లెక్కెట్టుకో. దీనికో వాచి కనిపెట్టా, ఈ చేతికి పెట్టుకోవడం. ఇక్కడి నుంచి 1000, 1001, 1200, 1300 ఈ పనికి మాలిన లెక్కల కంటే ఆ 10,000 అడుగుల్లో 10,000 సార్లు రామనామ జపం చేయండి, ఎంత పుణ్యం వస్తుందో మీరు చూడండి. 10,000 సార్లు రామనామ జపం. ఈ అంకెలు 10,000 లెక్క పెడితే అంకెలు వస్తాయి. ఏం కర్మ? నేను మైక్ వాళ్ళకు కూడా, మైక్ ఆపరేటర్లకు కూడా అదే చెబుతాను. వీళ్ళు మైక్ ఎప్పుడు టెస్ట్ చేసినా ఏమంటారో తెలుసా? వీళ్ళ జన్మాంతర కర్మ. మైక్ టెస్టింగ్ ప్లీజ్ 1 2 3 4 యథవసంత. దీని బదులు రామ 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 రామ, అది కూడా మైక్ టెస్టింగేగా. ఎంత పుణ్యం వచ్చింది అందరూ గ్రహించండి అనరండి. మైక్ టెస్టింగ్ ఇది కూడా దిక్కుమాలిన భాష ఇంగ్లీష్. అందులో కూడా 4 అంకెలు మించిరావు, పోనేది 10 వరకు చెప్తే ఆ అంకెలు వస్తాయి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 అను 10 అయినా వస్తాయి, రావు. మళ్ళీ 4 తర్వాత అనుమానమే, ఎందుకంటే అంతే వచ్చు. ఇది మన జీవితంలో అలవాటు చేసుకోవాలని. ఫోన్ మాట్లాడుతున్నాం, హలో ఏమొచ్చింది? ఆయాసం వచ్చింది. హరి ఓం హరి ఓం అనండి, నమ శివాయ అనండి, జై శ్రీరామ్ అనండి. ఇవాళ దేశమంతా మోగుతున్న నినాదం అమ్మ. ఫోను పైకెత్తితే చాలు జై శ్రీరామ్ అనండి. ఎన్నిసార్లు రామనామం జపిస్తామండి అనుకోకుండా. కనీసం ఫోన్ మాట్లాడే వాళ్ళందరూ రోజుకు ఒక 50-60 సార్లు జపిస్తారు. మనం ఎంత సమయం వృధా చేస్తున్నామో తెలియకుండా. ఎవరైనా మనకి ఒక అరగంట జపం చేయమని చెబితే ఎక్కడ టైము చేద్దామనేసరికి పిల్లలు వచ్చేస్తారు. అబ్బాయి ఏదో వంక, నువ్వు నిజంగా చేద్దాం అనుకుంటే పిల్లలు నీకు అడ్డంగా ఉన్నారా? అందుకే మన సంస్కృతి ఎంత గొప్పదంటే పిల్లలకు కూడా దేవుడి పేరు పెడతారు. ఆ పేరుతో రామ కృష్ణ అన్న జపం చేసినట్టే కదా. మనం ఈ మధ్య అవి ఏం మానేశాము? అవి మానేసి నికేష్ ముఖేష్ లుకేష్ కితిచేష్, అసలు అర్థం కాదు ఎవడికి. చచ్చిపోతున్నారు గుళ్ళో అర్చకులు ఈ పేరు చదవలేక. అది ఇంగ్లీషో తెలుగో అరబ్బీయో రష్యాయో వాడికి తెలియదు. పురోహితులు నాతో మొరపెట్టుకున్నారు, దయచేసి ఈ విషయం చెప్పమని. నేను కాపాడుతాను మిమ్మల్ని, కంగారు పడకండి అని చెప్పి. ఏటా పేర్లు ఏమిటంటే అక్షరం మొదలవాలట, దాంతో రావాలట. ఎవడండి ఈ పిచ్చి మాట చెప్పింది? ఎవడు చెప్తారండి ఈ మాట? ఫలానా అక్షరంతో ఎలా పెడతారు? ఎందుకు పెడతారండి? వాడు పుట్టిన నక్షత్రం ఏమిటో మనకు తెలుసు, నామ నక్షత్రాలు పెట్టాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఇది అజ్ఞానం. ఇది నక్షత్రం తెలియని వాడు చేసే పని. అది నక్షత్రాలు చెప్పలేని రోజుల్లో పుట్టించారు నామ నక్షత్రాలు అనేది. నక్షత్రం తెలుసు మనకి. ఇవాళ శుభ్రం కాగితం మీద రాస్తున్నాం, జాతకాలు కూడా వేయించేస్తున్నాం. పుట్టగానే మా వాడు కలెక్టర్ అవుతాడా లేదా అని అడుగుతున్నాం, ఆయన కూడా అవుతాడని చెప్తున్నాడు. ఇంకో 100 ఎక్కువ ఇస్తావు కదా.
నామనక్షత్రాలు ఎందుకు? నక్షత్రం ఏమిటో తెలియని వాడికి. నీ నక్షత్రం తెలుసు, యోగం సమస్తం తెలుసు, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. పైగా ఇంకో సెంటిమెంట్ ప్రవేశించింది, పేరును బట్టి గొప్పవాడు ఎవడు అవ్వలేదండి, ఎవడు అవ్వలేదు. రామచంద్రమూర్తికి ఆ పేరు పెట్టడం వల్ల గొప్పవాడు అవ్వలేదమ్మా. ఆయన మహానీతిపరుడు, ధర్మాత్ముడు అయ్యాక రామచంద్రుడు అనే పేరుకి ఖ్యాతి వచ్చింది ఖచ్చితంగా, అంతకంటే ఏం లేదు. రామచంద్రుడు అనే పేరుకి కీర్తి తీసుకొచ్చాడు ఆయన, అందుకని పేరు పెట్టడం వల్ల గొప్పవాడు అవ్వలేదండి. అల్లూరి సీతారామరాజు ఎందుకు చెప్పుకుంటున్నా, పేరు పెట్టడం వల్ల అయిపోయాడు ఆయన. ఆయన చేసిన పోరాటం, ఆయన చేసిన త్యాగం కారణంగా సీతారామరాజు కాదండి, అల్లూరి అనే ఇంటి పేరుకి ఖ్యాతి వచ్చింది, ఇంకేం అక్కర్లేదు. ఇంకా ఎవరన్నా భీమవరం ప్రాంతం వాళ్ళు హైదరాబాద్ వచ్చి మా ఇంటి పేరు అల్లూరి అంటే, అల్లూరా సీతారామరాజు గారు ఏమవుతాడు అని అడుగుతున్నారు. ఇక్కడ ఏం అవ్వకపోయినా సరే ఆయన ఏమవుతాడు, 28 ఏళ్ళకి వెళ్ళిపోయాడు. దారిలో ఇదివరకు ఎవరైనా మా చిన్నతనంలో ఏమవుతాడంటే దారిలో ఎదురవుతాడు అనేవాళ్ళం. దారిలో ఎదురయ్యే అవకాశం కూడా లేదు. అల్లూరి అన్న ఇంటి పేరుకి ఎంత ఖ్యాతి వచ్చేసిందండి. అలాగ మహానుభావులు చేసిన చర్యల వల్ల వాళ్ళ ఇంటి పేరుకో వాళ్ళ పేరుకో వచ్చింది, కానీ ఆ ఇంటి పేరు వల్ల ఆ పేరు వల్ల వాళ్ళకు వచ్చింది ఏం లేదు నిజానికి. అది మనం గ్రహించగలగాలి ఖచ్చితంగా. అందుకని 1,25,000 1,70,000 పేరు జపం చేశాడు ఆయన. అదే పనిగా పెట్టుకున్నాడు, ఇంక వేరే ఏం లేదు. 24,000 కీర్తనలు ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడ. ఆ 96 కోట్ల జపానికి గాను ఆయనకి పరమపదించడానికి 2-3 ఏళ్ల ముందు రామ సాక్షాత్కారం అయింది. మామూలు సాక్షాత్కారం కాదు, హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా సాక్షాత్కారం అయింది. కార్యకర్తలు మీరు పుస్తకాలు పంచిపెట్టినప్పుడు అందులో త్యాగరాజుకు దర్శనం ఇచ్చిన రామచంద్రమూర్తిని వేశారు, అందరి ఇళ్లల్లో కూడా ఉంది, చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో అగో ఆ చిత్రం. అది సరిగ్గా ఇదే రకంగా ఈ ఫోటో ఎలా ఉందో అదే రకంగా త్యాగరాజస్వామికి ఇంట్లో సాక్షాత్కారమైంది. ఆయన పూజా మందిరంలో, ఇది అప్పటిది. అది అందులో మీరు ప్రత్యేకంగా గమనించవలసింది త్యాగరాజును కాదు, పూజా మందిరాన్ని కాదు, హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నులు కాదు, ఆ తలుపు వెనకాల ఉండి సగం లోపలికి సగం బయటికి ఉన్న ఇల్లాలని చూడండి. ఆనాటి సంస్కారం అర్థమవుతుంది, ఆనాటి సంస్కారం అర్థమవుతుంది. నాకెవరో కార్యకర్తలు ఇలాంటి ఫోటో బహుమతిగా ఇస్తే వెనక 10 ఏళ్ల క్రితం నేను ఇంట్లో నా ఎదురుగా పెట్టుకున్నా. నేను చూసినప్పుడల్లా త్యాగరాజు కంటే ముందు ఆ ఇల్లాలకి నమస్కారం చేస్తా. నువ్వెంత గొప్పదానివమ్మ, బయటికే రావట్లేదు, రాముడు వచ్చినా సరే, రాముడు వచ్చినా సరే. ఎందుకంటే భర్త చెప్పలేదు రమ్మనమని, అది సమస్య. భర్త చెప్పలేదు, చెప్తేనే వస్తారు, లేకపోతే రారు. దేవుడు కూడా వాళ్ళకి భర్త కంటే తక్కువే. అదమ్మ భారతీయ స్త్రీ, అది భారతీయ స్త్రీ. ఆవిడని గమనించండి మీరు. ఆ చుట్టూ సగం తలుపు ఆ లోపల నుంచే పాపం ఉన్నంతలో ఎవరో వచ్చారు, రాముళ్ళ ఉన్నాడు, దండం పెడుతుంది. రాముడు అన్నా సరే దండం పెట్టుకుంది. ఆవిడ భర్త ఎక్కువ. పోనీ ఆయన ఏమన్నా సినిమా హీరోయా, క్రికెట్ స్టారా? బక్క చిక్కిపోయి ఎలా ఉన్నాడు చూడండి. అక్కడ 10 రోజులు అయింది ఆయన ఆనందిని. ఆయన తినలేదు కాబట్టి ఆవిడ తిందో. అదే ఆరాధన, అదే భావం. పైగా జీవితం అంతా త్యాగమే. అన్నగారు ఇచ్చిన ఆస్తి పంచుకోలేదు, నాకు అక్కర్లేదని చెప్పాడు. నువ్వు నేను పంచుకోవాలి కదా అని జపేశయ్య గారు ఆస్తి పంచుతానని అడిగితే ఆయన ఏమన్నాడు, ఈ పూజా మందిరంలో నాన్నగారు పూజించినటువంటి రామ పంచాయతనం ఒకటి నాకు ఇచ్చే, మిగిలిన నువ్వు తీసుకో అన్నయ్య అన్నాడు. అందుకే ఆయన పుట్టుకతోనే త్యాగరాజు, పుట్టుకతోనే త్యాగరాజు. ఎవరంటారండి ఈవేళ 1 ఎకరం పొలం కోసం 60 ఏళ్ళు పోరాడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంతేకాదు ఈ మధ్య మర్డర్లు కూడా చేసేస్తున్నారు, అన్నలేదు తమ్ములేదు. ఏసై 1/2 గజం స్థలం, 1 ఎకరం పొలం, 1/2 గజం స్థలం. భీమవరం టౌన్లో 1/2 గజం అంటే మాట్లాడే ఎసై తప్పటి. పైగా దానికి కవరింగ్ ఏంటంటే డబ్బు కోసం పోరాడుతున్నాం, స్థలం కోసం పోరాడుతున్నాం అని చెప్పరండి. దాన్ని ఏమంటారంటే నాన్నగారు ప్రసాదం అందరూ తీసుకోవాలి. ప్రసాదంలో ఇప్పుడు ఒక రవ్వ తక్కువైతే కొంపలు అంటుకున్నా ప్రసాదం. మొగాడు ఒప్పుకుంటే ఆడది ఒప్పుకోదు, ఆడది ఒప్పుకుంటే మొగాడు ఒప్పుకోడు. మొత్తం పోటీ. మనం ఎందుకు వదులుకోవాలి? మనకు రావాల్సిందే, అడగండి, ఎందుకు అడగరు? మళ్ళీ మనమే త్యాగరాజు భవనానికి వస్తాం, మళ్ళీ గరికపాటి వారి ఉపన్యాసం వింటాం, పాటలన్నీ ఎంత బాగా చెప్పారో, 4 రోజులు పెడితే బాగుండు. ఏడు పెట్టి తద్దినం ఇక్కడ ఎందుకు ఎవడు ఆచరించింది దానికి? మళ్ళీ ఇక్కడ మొత్తం భీమవరంలో మర్డర్లు, ఆస్తుల కోసం గొడవలు అన్నీ ఉంటే నేను వెళ్ళాక 4 రోజులకి పేపర్లో అదే చూస్తే త్యాగరాజు భవనం ఏమైపోయిందో అనుకుంటాను నేను. చెప్పిన ప్రతిదీ ఆచరణలోకి రావాలమ్మా, ఆచరణలోకి రావాలి, వదిలేయకూడదు. ఇక్కడ ఆచరణ ఉంటే తప్ప ఆ చరణాలు మనకి దొరకవండి. ఖచ్చితంగా దొరకవండి. ఆ చరణాలు దొరకాలంటే ఆచరణ ఉండాలి.
కాబట్టి ఆయనకి సాక్షాత్కారం ఏది, కలియుగంలో సాక్షాత్కారం పొందిన మహానుభావుల్లో త్యాగరాజు ఒకడు, అన్నమయ్య ఒకరు, తులసీదాసు ఒకరు. ఆయనకు హనుమంతుడు సాక్షాత్కారమైంది, రామచంద్రుడు కనపడ్డా. రామదాసుకి సాక్షాత్కారమైంది, తానీషా కనపడ్డాడు, రాముడు లక్ష్మణుడు, రామదాసు కనపడ్డా. ఆయన గొడవ అంతే. ఆ కేసు వేరు, సుప్రీంకోర్టులో ఏ కేసుకి ఆ కేసే, భగవంతుడి కోర్టులోనూ అంతే. రామదాసు వేరు, త్యాగరాజు వేరు, అన్నమయ్య వేరు. మనం ఇంక చెప్పక్కల, మనం ఎక్కడ ఉండం, మనం పోల్చుకోవడమే అనవసరం. కానీ అంత తీవ్ర తపన ఉండాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు ఇంకేం వద్దు. అప్పుడు రాముడు కనపడతాడు, హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా కనపడితే త్యాగరాజు ఆ దృశ్యాన్ని చూశాడు. ఏమానా అరిబిగింపు రాఘవునిదా ఈ టీవీ. ఆ దృశ్యాన్ని వర్ణించడానికి ఇష్టదైవం అనే కావ్యంలో ప్రయత్నం చేశానమ్మా నేను, రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని వర్ణించడానికి. ఏమానా అరిబిగింపు రాఘవునిదా ఈ టీవీ. ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఏమానా నారి బిగింపు రాఘవునిదా ఈఠీవి. ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఏమా చిన్నగవు, ఏమా చిన్నగవు, ఎన్ని ఏండ్లైన పోదే. ఏమా చిన్నగవు, ఇన్ని ఏండ్లైన పోదే. అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే. అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే. భరతాంబా భరతాంబా నీవు ధన్యాత్మవౌ. రాముడు అంటే క్షత్రియుడు. భగవంతుడు అవతారం ఎత్తినప్పుడు ఏ ప్రాంతంలో ఏ కులంలో పురుషుడుగానో స్త్రీగానో ఎలా పుట్టాడో అలాగే ప్రవర్తిస్తాడు. అందుకే రాముడు ఎప్పుడు ధనుస్సు విడిచిపెట్టాడు. క్షతాత్రాయతే ఇది క్షత్రియ అన్నారు. ఇతరులకి గాయాలైతే, భౌతికమైన హింస ఎవరి మీదైనా బలహీన వర్గాల మీద, బలహీన వర్గాలంటే కొన్ని కులాలు కాదు, ప్రతి కులంలోనూ బలహీనలు ఉన్నారు. మంచివాళ్ళు పాపం మాట్లాడలేరు, నోరు లేదు, వాళ్ళ ఆస్తి ఎవడో కొట్టేస్తాడు. కాపాడటం వీరుడి లక్షణం, వీరుణ్ణే పూర్వం క్షత్రియుడు అన్నారు. ఇప్పుడేమంటారు, ఎవరు కాపాడారో వారే క్షత్రియులు, అంతకంటే ఏమిటి. ఎవరు కాపాడితే వారే సైనికులు. మన బంధువులు, మన మిత్రులు ఎవరైనా సరే బలహీనుడైన వాళ్ళ ఆస్తులు వేరే వాళ్ళు లాక్కుంటూ ఉంటే మనం వెళ్ళాలి, కత్తి వేసుకుని వెళ్ళాలి, కర్ర వేసుకుని వెళ్ళాలి. ఏంటి వాడు లోకుగట్టి నువ్వు లాగుతున్నావు ఎక్కడ అని నలుగురు పెడితే వాడు ఆపేస్తాడు. మనకెందుకు లేనిపోను గొడవ, ఆయన వెనకాల వారున్నారు వీరున్నారు, మన వెనకాల రామచంద్రమూర్తి ఉన్నాడమ్మా, వెళ్ళాలి ఖచ్చితంగా. ఆ ధైర్యంతో వెళ్ళాలి, ఆ ధైర్యంతో. అప్పుడే సమాజంలో నేరాలు ఆగుతాయి. కేవలం పోలీసుల వల్ల, చట్టాల వల్ల, ప్రభుత్వాల వల్ల ఆగవండి. పూర్వం అలా వచ్చేవారు, కర్ర వేసుకుని వచ్చేవారు, కత్తి వేసుకుని వచ్చేవారు. ఏంట్రా ఎవరో లేరనుకుంటున్నావా, ఎవరు లేరనుకుంటున్నావా? నేను ప్రత్యక్షంగా చూసిన ఒక ఉదాహరణ, ఒక ఎమ్మెల్యే నాకు చెప్పించి చెబుతానమ్మా. ఉదాహరణ చాలా మంచిది, పేర్లొద్దు, మనకు విషయం కావాలి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఇప్పుడు ఉన్నారు ఆయన, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గంలో ప్రజలు వచ్చారు. వచ్చి ఈ చిన్న పంచాయతీ వచ్చిందండి ఊళ్ళో, ఒక ఆవిడ పొలం అమ్మేస్తోంది, మా అక్కడిని పొలం అమ్మేస్తోంది, ఊళ్ళో వాళ్ళు అమ్మనీయట్లేదండి, కొంచెం మీరు పరిష్కరించాలన్నారు. ఏదో ఆడకూతురు ఏదో ఆవిడకి అవసరమే పొలం అమ్ముకుంటుంది, ఎందుకు అమ్మనిమ్మరు, నేను చూసి కనుక్కుంటానులే అన్నాడు. కనుక్కున్నాడు. కనుక్కున్నాక తీరా తెలిసిన విషయంతో ఈయన ఆశ్చర్యపోయాడు. అయ్య బాబోయ్, ఆడకూతురు కాదు, పెద్ద కూతురే, మామూలు వ్యవహారం కాదు ఇది. భర్తను మోసం చేసింది, భర్తకు విడాకులు ఇచ్చింది, ఇంకా పూర్తిగా ఇవ్వాలి నిజానికి చట్టపరంగా, కేసును అడుగుతోంది. భర్త ఈవిడ పేరుని పట్టిన పొలం ఈవిడ అమ్మేస్తుంది. ఇప్పుడు ఇది అమ్మేస్తుంది, ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోతుంది, వాడు ఏమైపోతాడు? వాడిద్దరు పిల్లనట్టు కూర్చున్నాడు అక్కడ ఊళ్ళో వాళ్ళు ఇది కనిపెట్టారు. భర్తను మోసం చేసింది ఈవిడ, ఎక్కడికో పోయింది. ఇప్పుడు ఆవిడ పేర పెట్టిన పొలం ఆవిడ అమ్మేస్తోంది ఊళ్ళోది. ఇది పోతే వాడికి దిక్కు లేదు, వాడు పిల్లల్ని వాడు పెంచుకుంటున్నాడు పెళ్లి చేసుకోకుండా. ఎవరికి న్యాయం చేయాలి? ఎవరికి న్యాయం జరగాలి? అలా అమ్మనిస్తే అలాగని ఊళ్ళో వాళ్ళు కట్టి ఎవరు కొనడానికి వచ్చినా సరే కొన్నయ్యం అని దాని మీద వంకలు చెప్పి ఆపేసి, కొన్నా సరే మేము ఈ చేలోకి మిమ్మల్ని రానియ్యం. ఆ ఊరికి ఆ ప్రజలకి నేను నమస్కారం చేస్తున్నానమ్మా, ధర్మాన్ని కాపాడడం అంటే. ఆ ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆవిడని పిలిచి, నువ్వు వెళ్ళమ్మా, పిచ్చి పిచ్చి వేషాలు ఏదో నాకు తెలియదు అనుకుంటున్నావు, నువ్వు ఇక్కడ నాకు తెలియదు అనుకుంటున్నావు, ఇది
నువ్వు మోసం చేస్తావు, నువ్వు వెళ్ళిపోతావు. నీకు నా పేరున్న పొలం నీ పేరు ఉండమేంటి? ఎందుకు పెట్టారు నీ పేర? ఎందుకు పెట్టారు నీ పేరు? ఆస్తి ఎందుకు పెట్టాడు భర్త? నీకేదైనా రేపు పెద్ద ముసల్దాన్ని అయిపోయాక నీ పిల్లలు నీకేమైనా అన్యాయం చేస్తారేమో, అప్పుడు భార్య బతకడానికి బాగుంటుంది కదా అనే కదండి భర్త భార్య పేరు మీద ఇల్లు వాకిలో పొలమో పెట్టేది. ఇది నువ్వు ఆయన బతుకుండగానే ఆయనకి పిల్లలకి అన్యాయం చేసి నువ్వే మెత్తవా? లోకుగా ఉన్నారు ఇక్కడ. నా పేరుందంటే పేరు ఉండడం ఒకటేనాట ముఖ్యం ఇక్కడ. నిజంగా ఆయన కాపాడకపోతే ఏమయ్యేది పరిస్థితి? ఇలా ఉన్నాయి సమాజంలో సమస్యలు. మీరు నమ్మడానికి ఏం లేదు. ఆడదనో మొగాడనో కన్నీళ్లు పెట్టగానే నమ్మేయకూడదండి పరిస్థితులు ఇవి. మోసం చేసేది మనమే. మన ఆస్తి మనకు వచ్చేయాలి. అలా వస్తుందండి మోసం చేశాక. అటువంటి యుగంలో బతుకుతున్నామండి మనం. అంటే క్షత్రియుడు అంటే క్షతాత్రాయతే, కేవలం ఒక కులానికి సంబంధించింది. ఆ కులమంతా సంతోషించాలి, కాపాడాలి. గౌరవప్రదమైన పేరు అది. ఆయన చేతిలో ఇప్పుడు బాణం ఉంటుంది, ధనుస్సు ఉంటుంది. అందుకని ఏమో నారి బిగింపు, రాముడు ఇలా నారి బిగించి ఒక్కసారి ఇలా అల్లెత్రాటిని ఇలా వెనక్కి లాగితే ఎలా ఉంటుంది? భాస్కర శతకంలో, భాస్కర రామాయణంలో వర్ణిస్తాడు. ఠం 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 అను భీషణ ధ్వనుల వింటన్నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి అని వర్ణిస్తాడు. ఒక్కసారి ఠమ్ 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 అని లాగాడంటే రాక్షసుల ప్రాణాలు 30 మంది ప్రాణాలు ఈ ఠమ్ ఠమ్కే పోతాయి. గొడవలేదు. ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటే యుద్ధం చేస్తారు, లేకపోతే లేదు. పూర్వకం అందుకే రామాయణ యుద్ధంలో, ముఖ్యంగా భారత యుద్ధంలో శంఖాలు మోగించేవారు గట్టిగా. పౌండ్రం దధ్వం ప్రతాపవాన్ అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః పౌండ్రం దధ్వం ప్రతాపవాన్ దేవదత్తం ధనంజయః నకుల సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. ధర్మరాజు అనంత విజయం అనే శంఖం ఊదాట. శంఖానికి పేరుంది. భీముడు పౌండ్రం అని తెల్లగా ఉంటుంది బాగా, అటువంటి శంఖం ఊదాట. అర్జునుడు సరే దేవదత్తం ఊదాడు. నకులుడు సహదేవుడు సుఘోషం మణిపుష్పకం అని పేరున్న శంఖాలు. ఈ శంఖాలు ఊదడం ఎందుకంటే కొంతమంది సౌండ్ ఇంజనీర్లు ఉంటారు సైనికుల్లో, శంఖం ఊదితే చాలు పోతారు, యుద్ధం చేయక్కర్లేదు. మిగిలిన వాళ్ళతో యుద్ధం చేసుకోవచ్చు, కొంత జనాభా తగ్గుతుంది. వాడికి ఆ సౌండ్ చాలు, వాడి ప్రాణం. అయ్య బాబోయ్ శంఖమే ఎలా ఉంది, మనిషి ఎలా ఉంటాడో అని వాడికి గుండె ఆగుతుంది. గొడవ లేదు, పక్కకి లాగేయచ్చు. అందుకని శంఖాలు ఊది వింటి నారి సారించి నానా హడావుడు చేసేవారు 6 గంటల సేపు. ఈ ప్రోగ్రాం అంతా ఎందుకంటే సగం మందిని లేపేయడానికి ఈ రకంగా. యుద్ధం తేలికైపోతుంది. అలాగా ఆయన వింటి నారి మోగిస్తే లాగితే ఏమా నారి బిగింపు రాఘవునిదా ఈఠీవి. లోకాన్ని మొత్తం కాపాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆపదా అపకర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యకం ఆత్మసద్యధనుషా విశుష్పృశౌ అక్షయాశుగని సంగసంగినౌ. రామరక్షాస్తోత్రంలో ఉంటుందమ్మా, అద్భుతమైన మాట. ఎప్పుడైనా భయం వస్తే ఈ స్తోత్రం చదవండి. రామచంద్రమూర్తి మీకు రక్షణగా నిలబడతాడు. సందేహమే లేదు అందులో. ఆత్మసద్యధనుషా విశుస్పృశౌ అక్షయాశుగని సంగిణౌ రక్షణాయ మమ రామలక్ష్మణౌ అగ్రతపది సదైవ గచ్చతం సన్నద్ధ కవచీ ఖడ్గి లక్ష్మణానుచరో బలీ గచ్చన్మమాగ్రతశ్చైవ రామః పాతు సలక్ష్మణక రామః పాతు సలక్ష్మణక. ఈ శ్లోకాలు మనకి ధైర్యాన్ని ఇస్తాయి. స్తోత్రాల్లో అత్యుత్తమమైన స్తోత్రం రామరక్షా స్తోత్రం. అది నిత్యపారాయణ చేసినట్టయితే జీవితంలో భయం అనేది ఉండదు, శత్రు భయం అసలే ఉండదు. రాముడు క్షత్రియుడు, వీరుడు, ఆయన చూసుకుంటాడు వాళ్ళ సంగతి. ఆయన మించిన వాడు కూడా ఇక్కడ కొన్ని కోట్ల మందిని చంపేయాడు ఆయన ధర్మం కోసం. మనకు ఆదిత్య హృదయం, రామరక్షా స్తోత్రం ఇలాంటివి ధైర్యాన్ని ఇస్తాయి. ఆరోగ్యం బాగులేదు, ఊరికే మూలిగి ఆదిత్య హృదయం చదువు, రాకపోయినా సరే చదువు, తప్పైనా సరే చదువు, కొన్ని తాత్పర్యాలు చదువు, ఒకసారి ధైర్యం వస్తుంది. అది కాస్త ఆరుబయట ఎండ తగిలే చోట కూర్చుని చదివితే డి విటమిన్ కూడా వస్తుంది. డాక్టర్లు చెప్పారు డి విటమిన్ అంటే ఆదిత్య హృదయమే. ఈ స్తోత్రాలు ఎందుకే పుట్టాయండి? నిత్యపారాయణ కోసం శంకరాచార్య లాంటి మహానుభావులు, వాల్మీకి లాంటి మహానుభావులు ఈ స్తోత్రాలు ఎందుకు రచించారు అంటే, మన పారాయణకి నిత్యం ఏదైనా ఉండాలి కదా. 3వ తరగతి భక్తులు అంటారు, మనం అందరం అదే కేటగిరీ, జనరల్ క్లాస్. 3వ తరగతి భక్తులు, మన పండితులు కాదు, మధ్యములు కాదు, 3rd క్లాస్. ఏదో మనకి జేబులో ఓ పుస్తకం ఉంటే చదువుకుంటే మనశ్శాంతి. చదువుకో.
ఎప్పటికో అనిపిస్తుంది, ఏమిటో స్తోత్రం చదువుతుంటేనే ఎంత బాగుంది, దీని అర్థం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. తెలుసుకోండి, రామరక్షా స్తోత్రం మీద నేను 3 రోజులు మొత్తం 31 శ్లోకాలు మాట్లాడాను. 39 శ్లోకాలు ఎన్నో ఉన్నాయి, 40 ఉన్నాయి, 40 మాట్లాడాను. మా శ్రీగరికిపేట నరసింహరావు అఫీషియల్ యూట్యూబ్లో మొత్తం 40 మాట్లాడాను. హైదరాబాద్ మియాపూర్లో ఒక్క శ్లోకం వదలకుండా దాని వెనకాల ఉండేటువంటి కథలన్నీ కూడా. కంఠం భరతవందిత, కంఠాన్ని కాపాడుతాట ఎవరు? భరతవందిత. ఏమిటి భరతుడికి ఆ గొప్పతనం ఏమిటి? దానికి మళ్ళీ కల్పవృక్షం నుంచి పద్యం. రణకర్కశిఖ, ఎప్పుడు యుద్ధంలో కర్కశంగా రామచంద్రమూర్తి ప్రవర్తించాడు, దానికి మళ్ళీ రామాయణం నుంచి శ్లోకం. అలాంటివన్నీ చెబుతూ 40 శ్లోకాల మీద 3 రోజులు మాట్లాడే. అర్థం తెలుసుకోవాలంటే అటువంటి వింటే ఏమవుతుంది, 2-3 సార్లు వినగా అర్థం తెలుస్తుంది. అప్పుడు ఆ స్తోత్రం చదివేటప్పుడు మనస్సు లగ్నం అవుతుంది. సమస్యది మనస్సు ఎందుకు లగ్నం కాదంటే అర్థం కాలేదు నీకు, అది ఏ భాషో తెలియదు, ఊరికే చదువుతున్నావు. భాష తెలియకుండా చదివితే లగ్నం ఎలా అవుతుంది? అర్థం తెలిస్తే మనస్సు లగ్నం అవుతుంది. మనస్సును భావం అంటారు. భావం అంటే పద్యానికి కూడా భావం ఉంది కదా, భావం లగ్నం కావాలంటే భావం తెలియాలి. అలాగా రామచంద్రమూర్తి యొక్క రక్షణ ఎలా ఉంటుందంటే ఆఠి రాఘవునిదా ఆఠీవి, నేను 3 లోకాలని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. ఠీవిగా ఉంటాడు ఆయన రూపం. ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ. ఋగ్వేదం, సామవేదం, అథర్వవేదం, ఈ 4 వేదాలు, సామవేదం, అథర్వవేదం, యజుర్వేదం, ఈ 4 వేదాలు చదివిన వాడి యొక్క ముఖం ఎలా వెలిగిపోతూ ఉంటుందో, 4 వేదాల తాత్పర్యం తెలిసి వేదాంత వైద్యుడైన భగవంతుడిని సేవించేవాడి ముఖం ఎలా వెలిగిపోతూ ఉంటుందో రామచంద్రమూర్తి ముఖం అలా ఉంటుందమ్మా, నా భావనది. రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. త్యాగరాజు కనిపించిన రాముడు ఎలాంటి వాడు అంటే సర్వాంగ సౌశీల్యం. ఈవేళ మనలో మన పిల్లల్లో ఆ లక్షణం ఉండాలి. కాలు చూసినా, వేలు చూసినా, ముక్కు చూసినా, మూతి చూసినా చూడ్డానికి వీలుగా ఉండాలి. ఎప్పుడు మూతి ముడుచుకుని ముక్కు వంకరగా పెట్టు కూర్చుంటే మన మొహం ఎవడూ చూడ్డు. అసలే అందంగా లేదు, నువ్వు మూతి పైగా ముద్దాపురం తిప్పావు, ఎవడు చూస్తాడు ఇక్కడ? కాస్త నవ్వుతూ ఉండాలి. నిలబడితే కింగ్ నిలబడినట్టు నిలబడాలి, మహారాజు నిలబడినట్టు నిలబడాలి. ఓ కాలు ముందుకు, ఓ కాలు వెనక్కి పెట్టి కాస్త ఇలా అంటే పడిపోతాడేమో అన్నట్టు నిలబడకూడదు, హీరోలాగా నిలబడాలి నిజంగానే. భంగిమ, శరీర భంగిమను బట్టే ఆరోగ్యాలు ఉంటాయండి. ఎప్పుడు ఇలా వాలిపోయి కూర్చుంటే ఏముంటుంది ఇక్కడ? అందుకే కుర్చీలో కూర్చున్నా సరే వెనకాల సరిగ్గా ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి సుమారుగా. ఇప్పుడు మధ్యలో కాస్త నీరసం వస్తే ఇలా అనుకోవడం వెనక పూర్తిగా 90 ఏళ్ల తాతగారిలాగా వాలిపోతే ఏం మాట్లాడతావు? ఎప్పుడు ఇలా స్థిరాసనం అంటారు దీన్ని, స్థిరాసనంలో ఉండ వీరాసనం అంటారు. వీరాసనే సుస్థితం ఆంజనేయ స్వామిని గురించి చెబుతారు. అలా అంటే నేను యుద్ధానికి అవసరమైతే పరుగు పందాన్ని పెట్టేవాళ్ళు చూడండి, టీవీలో చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు, ఇలా పెట్టుకుని సిద్ధంగా అనగానే పరిగెట్టిస్తారు. అంతేగాని వీడు చలికాలం రగ్గు కప్పుకుని పడుకుని పరుగు పందేప్పుడు అనమంటే వీళ్ళు లేచేసరికి వాడు వెళ్ళిపోతాడు అక్కడికి. ఆ గీత ఒకటి ఉంటుంది, ఆ గీత దగ్గర వీళ్ళు వానర సైన్యంలో ఇలా ఉంటారు. పరుగు పందెం వాళ్ళని గమనించడం మీరు టీవీలో చూపిస్తారు. అలా ఉండి నువ్వు అండమే ఆలస్యం అన్నట్టుకో, నువ్వు అండమే పరిగెట్టేస్తారు అంతే. ఇంకా వాడు ఈ ఏల ఓదకుండానే అలాగే ఉండాలి. మరి సర్వాంగ సౌశీల్యం ప్రతి అవయవంలోనూ. దీన్నే బాడీ మేనరిజం అంటారండి. ఇవాళ యువతరం నేర్చుకోవాలి ఖచ్చితంగా మేనరిజం. మనం కూర్చునే విధానం, నిలబడే విధానం, మాట్లాడే విధానాన్ని బట్టి ఉద్యోగం ఇస్తారు. కేవలం డిగ్రీలను బట్టి ఇస్తారని కూడా పొరపాటు. ఇదివరకు ఇచ్చేవారు, ఇవ్వట్లా. ఇప్పుడు డిగ్రీలను నమ్మట్లా. అంతేకాదు చదువును కూడా నమ్మట్లా. నాకు జ్ఞానం ఉందంటే ఏమంటున్నారో తెలిసే ఇప్పుడు కొత్తగా. జ్ఞానం సరే, డూ యూ హ్యావ్ స్కిల్? నైపుణ్యం ఉందా అడుగు. ఈ నైపుణ్యం ఎక్కడది? ఇప్పుడు స్కిల్ లేకపోతే ఉద్యోగాలు రావండి. నువ్వు చదువు ఉంటే సరిపోదు. ఇక్కడ నేను బీటెక్ చదివా, నాకు స్టేట్లో 3వ అవన్నీ పక్కనట్టవా. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాను. అందుకే దాని ఎవరో కొత్తగా పేరెట్టారు ఈ మధ్య పత్రికల్లో. ఏఐ అంటే అత్తగారి ఇల్లు అని పెట్టాడు, బ్రహ్మాండంగా పెట్టాడు. అత్తవారి ఇల్లు అని పెట్టాడు, బ్రహ్మాండంగా పెట్టేవారు. తెలుగు మాట అంటే ఇది. అలాంటి అనువాదాలు చేయాలి. కృత్రిమ మేధ అంటే ఇంకా అర్థం కాదు. అత్తారి ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది. అత్తారి ఇల్లు బాగుంటుందా అంటే బాగుంటుంది, దెబ్బ కొడితే దెబ్బ కొడుతుంది. 2 రకాలు ఉంటుంది. అత్తారిల్లు అంటే 2 ఉన్నాయి. కృత్రిమ మీద కూడా. ఎందుకని? అత్తారింటికి ఒక ఆయన వెళ్ళాడు, సంక్రాంతి పండగ కదా చెప్పుకుందాం, వెళ్ళాడు పాపం. సంక్రాంతి పండగ వెళ్ళిపోయినా కానీ వెళ్ళట్లా. మరి వెళ్ళిపోవాలి కదా. మీరు 2 రోజులు అన్నారు, టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. అసలు టికెట్లు సరే, మా ఇక్కట్లు ఏంటి ఇక్కడ అంటున్నారు. ఇప్పుడంటే అత్తగారికి ఏమి, అల్లుడికి ఏం చేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అల్లుడే చేస్తున్నాడు కూతురికి. రోజులు మారిపోయాయి. పూర్వం అలా కాదు. అత్తగారు ఇంట్లో అల్లుడు మంచమే కూర్చునేవాడు. ఇక్కడ పొద్దున్నే మినపసొనంలో సాయంత్రం చేకూడీలు చచ్చేవారు చేయలేక. ముఖ్యంగా పెద్ద బావమరుదు ఉంటే వాడు గుడి చేకిరి అక్కడ చచ్చిపోతాడు వాడు.
అన్నిటికీ వాడినే పిలుస్తారు. అంటే ఇంటికి పెద్ద కొడుకు పుట్టడం కంటే గాడిదే పుట్టడం మంచిదన్నారు పూర్వమే. చాకిరి తండ్రి తర్వాత గొడవంతా అయిందే. ఈ అత్తారింటికి ఒకడు వెళ్ళి అక్కడ శుభ్రంగా పిండి వంటలన్నీ పెడుతూ ఉంటే ఆయనకి సంతోషమే గోడ మీద రాశాట, శ్వశురగృహం పరమ సుఖం అని రాశాట. అత్తారింటిని మించిన సుఖమైనటువంటి ఇల్లు లేదయ్యా అని రాశాడు. ఇది వాడు బావమరి చూశాడు. వాడు అప్పటికే 6 రోజులుగా చస్తున్నాడు వీడికి చాకరీ చేయలేక. ఓయ్ బాబోయ్, బావగారు ఇక్కడ మకాం వేసేలా ఉన్నాడు. ఈయన కనుమ కాదు, మొక్కనుమ కాదు, మళ్ళీ శివరాత్రి వరకు ఉండేలా ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే పాపం ఒక అల్లుడు అత్తారింట్లోనే అలా ఉండిపోతూ ఉంటే అస్తమాను ఊళ్ళో వాళ్ళకి అనుమానం వచ్చి అత్తగారిని అడిగట, ఏమిటమ్మా మీ అల్లుడు పని పాట ఏం లేదా ఏంటి, ఇక్కడే ఉండిపోయాడు. ఎక్కడున్నాడో మా అల్లుడు 2 రాత్రులే ఉంటాడు, శివరాత్రికి వస్తాడు, సంక్రాంతి వరకు ఉంటాడు, మళ్ళీ సంక్రాంతికి వస్తాడు, శివరాత్రి వరకు ఉంటాడు. అంతే, సరిపోయింది. సంక్రాంతికి వస్తాడు, శివరాత్రి వరకు ఉంటాడు ఫిబ్రవరి నెలలో, మళ్ళీ శివరాత్రికి వస్తాడు, ఇంక వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు, సంక్రాంతి వరకు ఇంకేమైంది, మొత్తం మీద ఇక్కడే ఉన్నాడనే విషయాన్ని ఆవిడ ఎంత తెలివిగా మాట్లాడిందండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కాదు అది. పైగా ఇందులో గొప్ప విషయం ఏంటంటే శివరాత్రి సరే మనకు తెలుసు, సంకురాత్రి ఎక్కడిది, ఆవిడ పుట్టించింది ఆ రాత్రి. సంకురాత్రి రాత్రి కాదు, అది సంక్రాంతి. మనం పలకలేక రాత్రి చేసిందండి. సంకురాత్రి ఏమి లేదు, రాత్రి పగలు, సంకురాత్రి సంకు పగలు ఉండదు అక్కడ. అది సంక్రాంతి అనే మాట. ఆ కా కింద రావత్తు మనం పలకలేక కాని వేరే రాని వేరే చేసి సంకురాత్రి చేసేసి చివరికి ఆవిడ చేసింది అదొకటి. అలాగే ఏమంటే పద్మబాబు మరి చూసి బొగ్గు ఉంటుంది కదా, బొగ్గుతోనే రాశాడు. నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చూశాడు. ఆయన వచ్చి కింద ద్విత్రైదిన పరిమితం, ఆయన కూడా సంస్కృతం చదువుకున్నాడు. అంటే శ్వశురగృహం పరమసుఖం, అత్తారిల్లు బాగానే ఉంటుంది, కానీ ఇట్ ఈజ్ లిమిటెడ్ ఫర్ ఓన్లీ 2-3 days అని రాశాడు. ద్విత్రైదిన పరిమితం, 2-3 రోజులకే బాగుంటుంది నాయన. నువ్వు ఇక్కడ మకాం వేసావంటే ముందు పాలు పెండమని చెబుతాం, తర్వాత పేడ తీయమని చెబుతాం, తర్వాత అన్ని పనులు చెప్తాను నాయన. అలాగే అత్తారిల్లుని ఎందుకు పేరు పెట్టాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నువ్వు ఉపయోగించుకుంటే అది సరిగ్గా ఉపయోగపడుతుంది, లేకపోతే నువ్వు దానికి బానిస అయిపోతే వేరుగా ఉంటుంది ఖచ్చితంగా. అత్తవారిల్లు సుఖమా అంటే సుఖమే, ఇబ్బంది అంటే ఇబ్బందే, ఎక్కువ రోజులు ఉంటే ఇబ్బందే, అప్పుడప్పుడు పెడితే సుఖమే. ఎవరు చెప్తారు? ఇది అంతే. దాన్ని కూడా తట్టుకుని ఈవేళ మనం నిలబడగలగాలంటే విద్యార్థులకు ముఖ్యంగా నైపుణ్యం ఉండాలండి. చదువు డిగ్రీ సరిపోదండి. ఈవేళ కొత్త సాఫ్ట్వేర్ పరిజ్ఞానానికి నువ్వు అలవాటు పడాలి, అప్డేట్ అవ్వడం అంటారు. అవ్వాలి. అలా అయితే తప్ప ఉద్యోగాలు లేవు. అందులో ఒక భాగం ముందు చూసేటప్పుడు ఎలా నిలబడ్డాడో చూస్తాడు. సర్వాంగ సౌశీల్యము, రామచంద్రమూర్తి ఎంత ఖచ్చితంగా అలా నిలబడ్డాడో అలా నిలబడగలగాలి. ఏమో ఆ చిరునగవు, ఆయన చిరునవ్వు చూడండి. ఈ ఫోటోయే కాదు, ఎక్కడైనా సరే ఇన్ని ఏళ్ళైనా పోదే, ఎన్నేళ్ళైనా చెరిగిపోవడం లేదండి అది. ఇన్ని ఏండ్లైన పోదే, పోని అన్ని సుఖాలు అనుభవించాడంటే లేదండి, అన్ని కష్టంబులు ఆ స్వామిని కృంగగజేయవయ్యే భరతాంబా నీవు ధన్యాత్మవౌ. అన్ని కష్టాలు వచ్చినా ఆ స్వామి కృంగిపోలేదు. రామచంద్రమూర్తిని కన్నా ఓ భారతదేశమా నీకు నమస్కారం అంటున్నాం మనం ఇష్టదేవుమనే కాదు. పైగా ఆ దర్శనం చూడండి, రామరక్షా స్తోత్రంలో చెబుతాడు ఈ దర్శనం గురించి. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. దక్షిణే లక్ష్మణో యస్య, ఇక్కడ దక్షిణ భాగంలో లక్ష్మణుడు ఉన్నాడు. వామే చ జనకాత్మజ, ఎడం వైపున సీతాదేవి ఉంది. వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య, ముందు భాగంలో హనుమంతుడు ఉన్నాడు. తం వందే రఘునందనం, కుడివైపున లక్ష్మణుణ్ణి, ఎడంవైపున సీతాదేవిని, ముందు భాగంలో హనుమంతుడిని కూర్చోబెట్టుకుని త్యాగరాజుకు దర్శనమిచ్చిన రామచంద్రమూర్తికి మనమంతా భక్తిగా నమస్కారం చేద్దాం. ఇప్పుడు ఒక్కసారి ఆ తల్లి కేసి చూడండి అమ్మా, నాకు మరీ మరీ గుర్తొచ్చే సన్నివేశం. ఎంత సంప్రదాయాన్ని పాటించింది ఆవిడ, ఎక్కడా అహంకారానికి పోలేదు. దైవ దర్శనం అప్పుడు కూడా గమనించండి. ఆ చిత్రకారుడు ఆ ఫోటోయో అది ఎలా చూసి ఊహించి వేసాడో మనకేం తెలియదు. ఊహించి వేసిందే అది ఖచ్చితంగా. ఫోటో ఎవరు తీస్తారు? అలా అయితే ఫోటోగ్రాఫర్కి కూడా రామదర్శనం అయినట్టే. ఆ ఊహించి వేసిన చిత్రం ఆ తలుపు సగం తీస్తుంది, తలుపు ఓరగా ఆవిడ నిలబడింది. సరిగ్గా పూర్వకాలం సంప్రదాయ కుటుంబాలలో ఉండే స్త్రీలు అలాగే నిలబడేవారు, బయటకు వచ్చేవారు కాదు. మనుచరిత్రలో అలసాని పెద్దను వర్ణిస్తాడు. స్వరోచి మహారాజుకి ఊరేగింపు జరుగుతోంది.
ఊళ్ళో స్త్రీ పురుషులందరూ ఆ ఊరేగింపును చూద్దాం, రాజుగారు 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 అంటే గొప్ప గౌరవం కదా, ఆభరణాలు కిరీటాలు అన్నీ ఉంటాయి కదా అని అందరూ, ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ఆసక్తితో ఇళ్ల ముందుకు వచ్చి డాబాల మీద నిలబడ్డారు. అందులో ఒక ఆవిడ సంప్రదాయ కుటుంబంలో ఉండడం వల్ల బయటికి రాలేక అత్తగారందు లోపల అత్తమాను బయటికి చూడటమే పని ఉంటుంది ఇక్కడ. అందుకని ఇవిడ సగం తలుపు ఇలా పెట్టి సగం శరీరం లోపల పెట్టి సగం బయటికి పెట్టి స్వరోజం చూస్తోంది. దాన్ని అలసాని పెద్దను వర్ణిస్తాడు. ఆవిడ ఎవరంటే పార్వతీదేవి అలా వచ్చింది, సగం శరీరం కనపడుతుంది, అర్ధనారీశ్వరుడు అన్నాడు ఆయన. అలసాని పెద్దలు ఒక ఇల్లాలని అంటాడు, అర్ధనారీశ్వరుడు అండి, సగం దేహం కనపడుతోంది కదా బయటికి, సగం లోపలికి ఉంది కదా, అంచేత సగం శివుడు సగం పార్వతి అనమాట. ఆ పార్వతి భాగం బయటకు కనపడుతుంది, శివ భాగం లోపల ఉంది అన్నాడు. అయితే వెంటనే ప్రశ్న, కవిత్వానికి ఎప్పుడు ఔచిత్యం ఉండాలి, తర్కం ఉండాలి, నీ ఇష్టం వచ్చినట్టు ఊహిస్తే కుదరదు. అక్కడ బోడి స్వరోజి మహారాజును చూడడానికి పార్వతీదేవి రావాలంటే ఇక్కడ ఈయన మానవుడు, మనోరమ వరౌధుని కుమారుడు, ఈయన మానవుడు, ఈయనకేదో ఊరేగింపు జరుగుతూ ఉంటే పార్వతీదేవి ఎందుకు వస్తుందండి, దేవతలైతే వస్తుంది, కానీ కారణం చెప్పాలి. వెంటనే అన్నాడు ఆయన, తదీజలై వెలయు భాషా లక్ష్మణం చూడా. ఆయనకు అప్పటికే విద్య బాగా ఉంది, అందుకని అందువల్ల సరస్వతి కళ పట్టింది. ఆయనకి ఐశ్వర్యం బాగా ఉంది, అందుకని లక్ష్మీ కళ కూడా పట్టింది. లక్ష్మీ సరస్వతులు ఇద్దరికీ చెలికెత్తు ఎవరంటే పార్వతే కదా, నా స్నేహితురాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, నేను కూడా ఇక్కడ ఉందామని వచ్చింది ఇక్కడికి పార్వతి అన్నాడు ఆయన. అది అలసాని పెద్దన వర్ణన. కావ్యాలు ఎంత గొప్పవి, కావ్యాలు ఎంత గొప్పవి, ఒక్కొక్క సన్నివేశాన్ని ఒక్కొక్క కవి ఎలా వర్ణిస్తాడు. తదీజలై వెలయు భాషా లక్ష్మణం చూడ త్రయంబక భాగంబు దొరంగి మైత్రికి శివాభాగంబ ఏ తెంచనా అన్నాడు. ఆయనకు అప్పటికే లక్ష్మీ కళ పట్టింది, స్వరోజి మహారాజు కదా, వైభవం కనపడుతోంది. సరస్వతి కళ పట్టింది, విద్వాంసుడు బాగా చదువుకున్నాడు. ఈ ఇద్దరూ ఆయన్ని వరించారు కదా, నేను మాత్రం అలాగనే పార్వతి వరించకూడదు, ఔచిత్యం పార్వతి శివుణ్ణే వరిస్తుంది. ఇంకోటి ఆవిడ ఒప్పుకోదు, కానీ చూసి వెళ్ళిపోదాం, ఆశీర్వదిద్దామని వచ్చింది. ఆవిడ మహాసాధ్వి. అందుకే లోకంలో లక్ష్మీపతి అనేవాళ్ళు కొందరు ఉంటారు. 100 కోట్లు ఆస్తుంటే లక్ష్మీపతి అంటారు. లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఒక్కడే భర్త, కానీ డబ్బు ఉన్నవాడిని కూడా లక్ష్మీపతి అంటారు. కానీ మహాకవులు మహాపండితులు కొంతమందికి తెలియక సరస్వతి వల్లభుడని బిరుదు ఇచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవ్వకూడదురా అంటే మానేశారు. తర్వాత సరస్వతి పుత్రుడు అనాలి, సరస్వతీదేవి వరించిందన్నా పర్వాలేదు, సరస్వతి వల్లభుడు అనకూడదు. సరస్వతి వల్లభుడు అంటే బ్రహ్మదేవుడు, మనం కాదు ఇక్కడ. కానీ అంటారు సరస్వతి వల్లభుడు అనడం, లక్ష్మీపతి అనడం లోకంలో ఉంది. కానీ పార్వతీపతి అని ఎవరికి బిరుదు ఇయ్యారమ్మా. పార్వతీపతి అంటే పరమేశ్వరుడు ఒక్కడే. అది బిరుదు కూడా ఇవ్వడానికి వీల్లేదు. గౌరీపతి అని కూడా బిరుదు ఇవ్వడానికి వీల్లేదు, బిరుదుగా ఇవ్వరు. దాన్ని పేరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ అంత సాధ్వి ఆవిడ. అందుకని మరి అక్కడికి వచ్చింది వరించడానికి కాదు. మా ఇద్దరు స్నేహితురాళ్ళు వచ్చారు కదా, నేను రాకపోతే మళ్ళీ ఈ మధ్య స్నేహం చెడిపోతుందేమో, హ్యూమన్ రిలేషన్స్ అనుకుంటాం కదా మనం కూడాను. అందుకని పాపం పార్వతీదేవి కూడా అక్కడికి వచ్చి సగం బయటికి కనపడి సగం లోపలికి ఉండి నిలబడింది. అలా వర్ణిస్తారు. సరిగ్గా ఆ స్థితిలో ఉందండి. అమ్మా, మహిళలందరికీ నమస్కారం పెట్టి చెబుతున్నా, మళ్ళీ అటువంటి జాతిని మీరు భారతదేశానికి అందించాలి. మర్యాదగా ఉండే జాతిని, తల్లిగా చెల్లిగా. ఆవిడ ముఖం చూడండి, ఎన్ని రకాలుగా త్యాగరాజస్వామికి జీవితానికి ఉపయోగపడింది. ఆవిడ కేవలం భార్య కాదండి, ఆయనకి తల్లి ఆవిడే, చెల్లి ఆవిడే, సమస్తము ఆవిడే, అంత చాకిరి ఆవిడే చేసింది. తల్లిగా చెల్లిగా వలపు ధారలు చిల్కెడి పాల వెల్లిగా, తల్లిగా చెల్లిగా వలపు ధారలు చిల్కెడి పాల వెల్లిగా. అల్లుకుపోయరా బ్రతుకునందు అనురాగపు తీవె తల్లిగా, అల్లుకుపోయరా బ్రతుకునందు అనురాగపు తీవె తల్లిగా. మల్లెల మాలయై మదికి మాయని తీయని హాయి గూర్చు, మల్లెల మాలయై మదికి మాయని తీయని హాయి గూర్చు. జాబిల్లిని ధర్మపత్నియని పేర్కొను త్యాగయ ఎంత ధన్యుడో. తల్లిగా చెల్లిగా వలపుధారలు చిల్కే పాలవెల్లిగా జాబిల్లిగా ఆయన జీవితంలో తీవ తల్లిలాగా ఆయన శరీరానికి అల్లుకుపోయింది ఆవిడ. అల్లుకుపోయరా బ్రతుకునందు అనురాగపు తీవె తల్లిగా అని ఆశువుగా పద్యం చెప్పాను నేను. ఆవిడని చూసి తట్టుకోలేక, ఎంత గొప్ప ఇల్లాలేవమ్మా, నీ మీద పద్యం చెప్పే అవకాశం వచ్చింది, నాకు జాలే అనుకున్నా. మన చరిత్రలో ఇది చాలా ముఖ్యమండి. మగవాళ్ళ గురించి చాలామంది చెబుతారు.
మహానుభావులందరి వెనకాల వారంత గొప్పవారు అయ్యారు అంటే వారి వెనకాల స్త్రీమూర్తి ఉన్నారమ్మా. అది తలుచుకుని మనం నమస్కారం చేయాలి ఖచ్చితంగా. శంకరాచార్య అంత గొప్పవాడు అయ్యాడు అంటే ఆయన తల్లి ఆర్యాంబ కారణం. ఆవిడ పెంచిన పెంపకమే కాదు, ఆవిడ చేసిన త్యాగం కూడా కారణం. ఇవాళ కూడా కంచి పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతులను ఎంపిక చేస్తారండి బ్రహ్మచారిగా ఉండగానే. మరి అతన్ని బ్రహ్మచారిగా ఉండడానికి అనుమతించిన తల్లి త్యాగాన్ని తక్కువ చేస్తే అలా మనం? నలుగురు పిల్లలున్నా పిల్లలందరూ పిల్లలే కదండి. వాడు పెళ్లి చేసుకుని పిల్లల కంటే బాగుంటున్నాయి అనుకుంటుంది తల్లి. మఠాధిపతి అయ్యాడంటే లోకానికి ఆనందం కావచ్చు, ఆవిడకి ఏదో మనస్సులో ఉంటుంది, ఏమిటో వీడే పెద్దవాడు, వీడు ఇలా అయ్యాడు, లేకపోతే వీడు ఒక్కడే వీడే ఇలా అయిపోయాడు, ఇంకెవరన్నా ఉంటే బాగుండేది, నా బిడ్డే దొరికాడా. తల్లి ప్రేమ. అందుకని ఒక త్యాగరాజస్వామి అయినా ఒక రామదాస్ అయినా ఎవరైనా గొప్పవాళ్ళు అయ్యారు, భక్తులు అయ్యారు అంటే వెనకాల వాళ్ళ భార్యల త్యాగం కూడా ఉంది ఖచ్చితంగా. దాన్ని మనం గుర్తించి నమస్కారం చేయాలి. అందుకే నేను ఎవరు ఇంతవరకు ఆవిడ గురించి అలా ఉందని ఎవరు చెప్పారో చెప్పలేదో నాకు తెలియదు. పద్యం అయితే చెప్పలా. ఆ పద్యం చెప్పే అవకాశం నాకు ఇచ్చిన ఆ ఇల్లాలకి నేను పాదాభివందనం చేస్తున్నాను ఖచ్చితంగా. మల్లెల మాలయై మదికి మాయని తీయని హాయి గుర్చు జాబిల్లిని ధర్మపత్ని అని పేర్కొనే త్యాగయ ఎంత ధన్యుడో. ఆ సంప్రదాయపు గీటు దాటకుండా గడప లోపలే నిలబడి దేవుడు ఇచ్చినా సరే దేవుడి కంటే నా భర్తే ముఖ్యం, నా భర్త అనుమతిస్తేనే నేను బయటకు వస్తా అని సంప్రదాయమైనటువంటి నియమాలని పాటించినటువంటి ఆ ఇల్లాలని ధర్మపత్ని అని పిలిచే అదృష్టానికి నోచుకున్నాడు త్యాగరాజస్వామి. ఆయన అదృష్టానికి నమస్కారం, ఆవిడ సంస్కారానికి నమస్కారం. ఇప్పుడు త్యాగరాజు అంటే మనకు గుర్తొచ్చే మాట, ఎందరో మహానుభావులు అందరకును వందనములు, ఎందరో మహానుభావులు. ఇది ఆయన బాగా వృద్ధిలోకి వచ్చాక ఆయనకి ఒకచోట గొప్ప సన్మానం జరిగినప్పుడు ఆశువుగా పాడిన పాట ఇది. ఇంట్లో కూర్చుని మామూలుగా రాసింది కాదు. ఆయన పాటలన్నీ అంతే. నగుమోము గనలేని ఎప్పుడు రాశాడో తెలుసా? విశ్లేషకులు పుస్తకాల్లో కింద వివరణలు రాశారండి మహానుభావుడు. ఇప్పుడు రాశాడు, నగుమోము గనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవగర శ్రీ రఘువర నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి. ఎప్పుడు? ఆయనకి 75 వయస్సులో వృద్ధాప్యం కారణంగా కంటి చూపు బాగా మందగించినప్పుడు రామపంచాయతన విగ్రహాలు కూడా కనపడిన దశలో ఈ పాట రాశాడు అని చెప్పారు. ఆయన చూసిన వాళ్ళు, ఆయనతో బతికిన వాళ్ళు కొంతమంది ఈ పాట అప్పుడు రాశాడండి మాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజుల్లో క్యాటరాక్ట్ ఆపరేషన్ లేవు, కళ్ళజోళ్ళు కూడా ఉన్నాయో లేవో, ఏం చేస్తారు. అప్ప అంతవరకు ఆయన ఎవరు కంటి చూపుని ఇంట్లో వాళ్ళని చూడడానికి బయట వాళ్ళని చూడడానికి కోరుకోలేదైనా. రోజు ఆరాధించే రాముడు కనపడకుండా పోతున్నాడు కదా, అందుకోసమేనా కంటి చూపి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని మహానుభావుడు ఉండేవాడు గుంటూరు దగ్గర చందోలు శాస్త్రి గారు అంటారు ఆయన సంక్షిప్తంగా. లలితా సహస్రం రోజుకి 27 సార్లు చదివేవాడు ఆయన. రోజుకి 27 సార్లు సంపూర్ణ పారాయణ, రోజుకి 27 సార్లు అవ్వాల్సిందే. అక్కడ కూర్చోవడమే అంతే. దగ్గరికి తిండికి ఏమైనా లేచేవాడేమో అంతే, కాలకృత్యాలకి స్నానానికి ఇంక లేచి 27 సార్లు ఆయన ఉపాసన జీవితం అంతా అంతే. ఆయనకు ఒకసారి రక్త విరోచనాలు పట్టుకున్నాయి, మంచంలోనే రక్త విరోచనాలు పట్టుకున్నాయి, వెర్రినీరసం. అప్పుడు ఆయన ఏం కోరాడో తెలుసా అమ్మవారిని, అమ్మ ఈ జబ్బు నేను పడతాను, ఏదో పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అంటారు, పోనీ పడతాను పర్వాలేదు, కానీ లేచి స్నానం చేయకుండా నీ పూజ చేయలేను కదా, లేచి స్నానం చేసి నీ పూజ చేసుకునే అవకాశం ఇయ్యి, తర్వాత ఎన్ని విరోచనాలైనా పర్వాలేదని దండం పెట్టాడమ్మ ఆయన. అది భక్తి. ఆయన మరో త్యాగరాజు. ఈయన సంగీతం అయితే ఆయన వేదాంతం, ఈయన మంత్రం, ఆయన మంత్రశాస్త్రం, ఆయన వేదాంతం. అంత గొప్పవాడు ఆయన తాడేపల్లి రాఘవ. నాకు ఏం వద్దమ్మా, నేను తగ్గించమని అడగట్లేదు, మందులు కూడా వద్దు, ఏం వద్దు, ఏదో వచ్చింది పడతాను, కానీ నీ పూజ చేసుకోలేకపోతున్నాను. అక్కడ కూర్చుని చదివేవాడిని, మంచంలో పడుకుని చదవలేను కదా, లోపల పంచి పాడైపోతుంటే లలితా సహస్రం ఎలా చదవమంటావు?
అందుకని కాస్త అది చేసుకునే అవకాశమే రోజుకు ఒక అరగంట అక్కడ కూర్చొని 23:30 గంటలు నీ ఇష్టం అని లలితాదేవిని ప్రార్థించాడమ్మా. ఇంకా ఏ సౌఖ్యం కోరలేదు ఆయన. ప్రతి చిన్న కోరికకి మనం ఎన్ని గుళ్ళ చుట్టూ తిరుగుతున్నామండి. ఈ కోరిక ఇక్కడ తీరదండి, అక్కడ తీరుతుంది అనగానే ఎన్నిసార్లు వెళ్ళిపోతున్నామండి ఈ పిచ్చి కోరికల కోసం. ఇంత చూస్తే ఈ కోరిక మన కోసం కూడా కాదు, మన కూతురు కోసం కూడా కాదు, మనవరాల కోసం. అయ్యో బాబోయ్, ఎంత ఆశ్చర్యమో. కూతురు అల్లుడు చక్కగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటారు, మనం ప్రదక్షిణాలు చేస్తాం. ఇక్కడ ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉండదు. ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. వాళ్ళని చేసుకోమని చెప్పాలి. ఎందుకంటే మనకు 80 ఏళ్ళు తగులొడ్డాయి ఇక్కడ. ఇంకా మనవరాలని ఏడితే అలాగా. మన కోసం, మన వాళ్ళ కోసం ఎంత తాపత్రయపడిపోతామండి అసలు. డబ్బుల కోసం అప్పులు తీరాలని, లేకపోతే రోగాలు తగ్గాలని ఎన్ని క్షేత్రాలు తిరుగుతాం, ఎన్ని తాయెత్తులు కడతాం. ఈయన అలాగే తాడేపల్లి అయిన ఆ మహానుభావులిద్దరూ వాళ్ళు వ్యక్తిగతంగా ఏం కోరలేదు అసలు. నీ పూజ చేసుకోగలిగితే చాలు, మాకేం అక్కర్లేదు అనుకున్నారు. అందుకే ఆయన ఆ కీర్తన ఎప్పుడు రాశారు అంటే కళ్ళు కోల్పోయే దశలో చూపు ఇబ్బంది అవుతుంది. అందుకని నీ నవ్వుమోము ఎంత నవ్వుతూ ఉంటావయ్యా విగ్రహ రూపంలో ఉన్నా, అది నిన్ను చూడలేకపోతున్నా, అది నన్ను కాపాడితే చాలు, ఇంకేం అక్కర్లేదు. అటువంటి కీర్తన. అలాగే ఎందరో మహానుభావులు ఎప్పుడంటే ఆయనకి సన్మానం, ఘన సన్మానం జరిగినప్పుడు ఆయనలో మళ్ళీ అహంకారం ప్రవేశించకుండా ఎందరో మహానుభావులు ఉన్నారు, వారిలో ఒకరిగా నన్ను గుర్తించి ఈ సన్మానం చేస్తున్నారు అన్నారు. అందుకే పంచరత్న కీర్తనల్లో ఉండే ఆ కీర్తన యొక్క చరణాలు చాలా ఉంటాయి. పంచరత్నాల ప్రత్యేకత ఏమిటి అంటే మిగిలిన వాటికి ఒక ప్రధానమైన తేడా. మిగిలిన పాటలు అన్నింటిలో త్యాగరాజ కీర్తనలో పల్లవి అనుపల్లవి ఉంటే 2 చరణాలు ఉంటే ఎక్కువ, మహా అయితే 3వది ఉంటుంది. అంతకంటే పెద్ద పాటలు ఉండవు. కానీ పంచరత్నాల్లో మాత్రం ఒక్కోదానికి 10, 12, 15 చరణాలు కూడా ఉంటాయి. వాటిని ప్రత్యేకంగా పంచరత్నాలు అంటారు. ఇగో ఈ ఆరాధనోత్సవాల కారణంగా కావేరీ నదీ తీరంలో ఆయన సమాధి దగ్గర, తిరువయ్యూరులో ఆయన జన్మస్థలం దగ్గర కొన్ని వేల మంది దేశ విదేశాల వాళ్ళందరూ వచ్చి అక్కడ ఏం పెడితే అది తిని, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉని, ఏం కట్టుకోవలసిన అవసరం వస్తే అది కట్టుకుని అందరూ త్యాగరాజస్వామి కోసం అంకితం అయిపోయి బతుకుతారమ్మా 3 రోజుల పాటు. అది నా భారతదేశం, అది నా భారతదేశం. అటువంటి చరిత్ర అయింది. అందుకని ఆయన ఆ కీర్తన ఎప్పుడు పాడాడు అంటే ఎక్కడ తనలో ఇంతమంది విద్వాంసులు ఉండగా ఆ ఊళ్ళోనే ఉన్నారు. తిరువయ్యూరులో శ్యామశాస్త్రి ఎక్కడ పుట్టాడు? అదృష్టం ఏమిటంటే తిరువయ్యూరు చేసుకున్నది శ్యామశాస్త్రి అక్కడే, ముత్తుస్వామి దీక్షితులు అక్కడేట. మరి అందరూ అక్కడే, త్రిమూర్తులు అక్కడే. ఏదో కూడబరుక్కుని పుట్టినట్టుగా ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అందరూ అక్కడే. ఒక్క ఊళ్ళో పుట్టడం ఏంటంటే విచిత్రంగా, అంత గొప్పవాళ్ళు అవ్వడం ఏమిటి? అంచేది ఎందరో ఉన్నారు, నాకు చేస్తున్నారు మీరు, ఎందరో మహానుభావులు, అందరికను వందనములు అన్నాడు ఆయన. దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఏం భావించాలంటే సరిగ్గా ఆయన మాట ఎందుకన్నాడు కానీ కందపద్యంలో ఒక అక్షరం తేడా లేకుండా ఇమిడిపోతుంది. అది ఎందరు మహానుభావులో అందరకును వందనములు. సాగర ఘోష కావ్యంలో త్యాగరాజు జీవితం గురించి, ఆయన పాటల గురించి రాస్తూ నేను అందుకున్న పద్యం ఏంటంటే నాకు మళ్ళీ వేరే పద్యం ఎందుకయ్యా, సగం పద్యం నీ మాటతోనే పూర్తి చేద్దాం. ఎందరు మహానుభావులో అందరకును వందనములు, అది ఆయనదే. మిగిలింది మనం ఆ స్థాయిలో పూర్తి చేయకపోతే కీర్తన పాడైపోతుంది. ఎందరు మహానుభావులో అందరకును వందనములు, హరిమార్గములో అందముగ వీచు సుస్వర గంధమ్మై త్యాగరాజు ఖగరాజయ్యన్. ఎందరు మహానుభావులో అందరకును వందనములు, హరిమార్గములో అందముగ వీచు సుస్వర గంధమ్మై త్యాగరాజు ఖగరాజయ్యన్. ఎందరు మహానుభావులో అందరికీ వందనాలు అన్నారు ఆయన. మనం సమాజంలో కాస్త ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ అలవాటు చేసుకోవాలి. నాకు పద్మశ్రీ బిరుదం వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో గౌరవించిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను పాటిస్తున్న నియమం ఏమిటంటే ప్రవచన సభలోకి రాగానే ముందు ఎంతమంది వస్తే అంతమంది ప్రేక్షకులకి చిట్ట చివరి వ్యక్తి వరకు నేనే వెళ్ళి నమస్కారం చేసి వస్తాను ఖచ్చితంగా. అదొక నియమం పాటిస్తున్నా ఖచ్చితంగా. ఆ చిట్ట చివర నాకు కనిపించినంత వరకు గోడ పక్కన ఉంచున్న మనిషి కూడా నేను వచ్చే సమయానికి వస్తుంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టేవాడిని. ఇందులో కులభేదం, మతభేదం, ప్రాంతభేదం, స్త్రీ పురుష భేదం, వయోభేదం ఏమీ లేదు. సర్వం బ్రహ్మస్వరూపం. ఎందుకంటే ఎక్కడ ఇతరులకు రాంది నాకు వచ్చింది, ఎంతోమందికి రాంది నాకు వచ్చింది, ఈ భావన మనస్సులో ప్రవేశించకూడదండి.
మనకి యోగం ఉంది, వచ్చింది. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఆ గౌరవం నిలబెట్టుకోవడమే, ఇంకేం రావక్కల్లా. ఆ గౌరవం నిలబెట్టుకుంటే చాలు. అది త్యాగరాజు నుంచే మనం నేర్చుకున్నాం. ఎందరు మహానుభావులు అందరకును వందనములు అని పంచరత్న కీర్తనలు పాడాడు ఆయన. ఆయన పాటలు ఎటువంటివి, ఆ మిగిలిన భావాన్ని నేను పద్యంలో పెట్టా. హరిమార్గములో అందముగ వీచు సుస్వర గంధమై త్యాగరాజు ఖగరాజయ్యన్. ఆయన నగుమోము కనలేని అనే పాటలో ఒక మాట అంటాడు కదా, ఖగరాజు నీ ఆనతి విని వేగమ శనిరాడు, గగనానికి ఎలకు బహుదూరం బనినాడు, జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదో అన్నాడు. అంటే మానవుల్లో మామూలుగా కుటుంబాల్లోనూ సంఘాల్లోనూ ఉండే రాగద్వేషాలు ఉంటాయి చూడండి, ఎక్కువ తక్కువ అనడం, లేకపోతే ఒక పెద్ద ఆయన ఎవడన్నా ఉంటే వాడు చుట్టూ ఓ నలుగురు చేరతారు. ఇక ఆ నలుగురు ఏం చేస్తారంటే 5వ వాడిని రానివ్వరు, కోటరే అంటారు దీన్నే. ఇప్పుడు బాగా సెలబ్రిటీలకి పట్టుకున్న యాతన ఇది. మా బోటుగాళ్ళకి పెద్ద సీన్ ఏమిటంటే ఈ క్వార్టరే. అందుకే నేను ఎవరిని జారినవను, ఏ రోజుకి ఆ రోజే అందరినీ పంపిస్తాను, గొడవలేదు. అందుకే త్యాగరాజు ఆ కీర్తన పాడాడు. మనం కూడా భగవన్ మార్గంలో ప్రయాణం చేయాలంటే ఆయన ఏమన్నాడు, మానవుల్లో ఉండే రాగద్వేషాలు అక్కడ పెట్టాడు, నీ చుట్టూ కూడా క్వార్టరే ఉందేమో అన్నాడు ఆయన. చుట్టూ ఉండేవాళ్ళు ఒగి బోధన చేసేవారలు కారో అటులుండుదురా అన్నాడు ఆయన. కీర్తనలో గమనించండి. ఎవరైనా నేను ఇంత తాపత్రయపడుతుంటే త్యాగరాజు అనేవాడు భూమి మీద ఇంత ఏడుస్తున్నాడయ్యా నీకు చెప్పాలి కదా. గరుత్మంతుడు కానీ, మరి అక్కడ ఉండే ఆదిశేషుడు కానీ, నారదుడు కానీ, దేవతలు కానీ, లక్ష్మీదేవి కానీ చెప్పాలి కదా. ఎవరూ చెప్పట్లేదయా. అలాగే ఉంటారులే, ఆ దర్శన భాగ్యం వాళ్ళకి దక్కుతోంది, నాకెందుకు దక్కనిస్తారు, వారో కోటరయ్యి అన్నాడు ఆయన. ఇంకో మాట అన్నాడు సరదాకి, నువ్వు సిద్ధపడినా గరుత్మంతుడు పాపం రానన్నాడేమో. ఎంత గొప్ప మాట అండి ఇది, ఎంత గొప్ప మాట, మనస్సుని కరిగించే మాట. ఖగరాజు నీ ఆనతి విని వేగమే శనిరాడు, నువ్వు ఆజ్ఞాపించినా కూడా రావట్లేదా, ఏమైనా 2-3 నెలల బట్టి జీతాలు ఇవ్వలేదా, అసంతృప్తితో ఉన్నాడా. ఇవి మన భూలోకంలో జరిగే ఘట్టాలు ఇవి. ఒక పెద్ద యజమాని దగ్గర పనిచేసే ఉద్యోగి ఎప్పుడు అసంతృప్తితో ఉంటాడు, ఆయన పట్టించుకోపోతే అంతే కదా. గరుత్మంతుడు ఏమన్నా డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నాడా. నీ ఆనతి విని వెంటనే త్యాగరాజుని కాపాడాలయ్యా రమ్మంటాం, ఇదే పని, అందరినీ నువ్వు కాపాడుతూ ఉంటావు. రెక్కలన్నీ అలిసిపోయాయి ఈ మధ్యన. ఎందుకంటే మన థాయిలాండ్ ఏదో ఉంది, వాళ్ళ ఎయిర్లైన్స్ గరుడా ఎయిర్లైన్స్ అండి, మన దేశంలో ఇంకా పెట్టారో లేదో. థాయిలాండ్లో ఎయిర్లైన్స్, ఇండోనేషియాలో ఎయిర్లైన్స్ పేరు గరుడా ఎయిర్లైన్స్. అది హిందూ ధర్మం, అది హిందూ ధర్మం. అనేక విదేశాల్లో హిందూ ధర్మ సంబంధమైన పదాలు కనపడతాయి. గరుడా ఎయిర్లైన్స్, అందుకని వాళ్ళందరూ గరుడా ఎయిర్లైన్స్ అన్నారు. విమానాలు తిరిగి నాకు రెక్కలు అలిసిపోయాయి, నువ్వు మళ్ళీ తిరువయ్యూరులో త్యాగరాజు అంటే ఎవడొస్తాడు అని ఏమన్నా అన్నాడు. పైగా గగనానికి ఇలకు బహుదూరం బనినాడా, చాలా దూరం అయ్యా, కొన్ని వేల కిలోమీటర్లు ఎగరాలంటే కష్టం అని ఏమన్నా. ఈ మాట గరుత్మంతుడు అంటాడా? కానీ త్యాగరాజు అంటాడు. ఎందుకంటే భక్తుడు తాపత్రయం. మనకు ఊళ్ళోనే ఎవరన్నా పెద్ద మనిషి మనకు సాయం చేస్తారంటే చేయకపోతే మనం ఏమంటామండి, ఆయన మంచివాడేనండి, చుట్టూ పనికిమాలిన గ్యాంగ్ ఉన్నాడో 2 వాళ్ళు చేయనివ్వరండి అంటాం. ఆయన అనలేక వీళ్ళని అంటాం ఖచ్చితంగా. ఈ రాగద్వేషాలనే మన వాళ్ళు రామదాసు పద్యాల్లో కానీ ఈయన కీర్తనల్లో కానీ పెట్టారని. ఎందుకంటే మనిషి మనస్సు ఎప్పుడూ వెరైటీ, వైవిధ్యాన్ని కోరుతుంది. అంటే రాగద్వేషాలు, వైవిధ్యం అంటే రాగం ద్వేషం, శీతం ఉష్ణం, ఎక్కువ తక్కువ, మానం అవమానం, సుఖం దుఃఖం, ఇదే వైవిధ్యం. ఎప్పుడు ఒకటే మనిషి మనస్సు భరించలేదు. మైండ్ నీడ్స్ వెరైటీ. ఆ వెరైటీ, ఆ వైవిధ్యమైన కీర్తనల్లో లభిస్తుంది. కొంపతీసి గరుత్మంతుడు కానీ రానన్నాడా, గగనానికి ఎలకు బహుదూరం బనినాడు అని ఇంకాస్త కరిగించడానికి ఏమంటున్నాడంటే, సరే నీకు ఆయనకి ఏదైనా గొడవలు ఉంటే ఉండొచ్చు, జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు. ఏ దేవతకు మొరపెట్టుకుందామన్నా అందరికంటే నువ్వే ఎక్కువ అంటున్నారయ్యా, మరి నీకు మొరపెట్టుకోకపోతే ఏం చేయమంటావు. ఇది మనస్సును కరిగించే విధానం. అందుకని నాకేమనిపించిందంటే ఈ కీర్తన కొనసాగింపుగా పద్యం రాస్తూ, హరిమార్గములో అందముగ వీచు సుస్వర గంధమ్మై త్యాగరాజు ఖగరాజయ్యన్. రామచంద్రమూర్తి వైకుంఠం నుండి తన దగ్గరికి రాడు అని తెలిసిపోయింది. గరుత్మంతుడు రానివ్వట్లేదు కాబట్టి త్యాగరాజే గరుత్మంతుడై వైకుంఠానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు మనందరినీ. త్యాగరాజే గరుత్మంతుడై ఖగరాజై వైకుంఠానికి మన్న తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. సామూహిక యాత్ర భీమవరం నుంచి బస్సు చేసుకు బయలుదేరండి పర్లేదు.
త్యాగరాజు కాపాడుతాడు, ఆయన పాట కాపాడుతుంది. ఎలాగా? హరి మార్గములో అందముగ వీచు సుస్వర గంధమ్మై. ఇప్పుడంటే మనకి ప్రయాణంలో అలసటలు ఎక్కువ తెలియవు. రైల్లో ఏసీలో పెడతాం, విమానంలో పెడతాం, అంత అలసట ఎక్కువ తెలియట్లా. పూర్వం అలా కాదండి, అరణ్య మార్గాల్లో నడిచి వెళ్ళేవారు. సరైన గాలి వీయకపోతే వెళ్ళలేరు, అలిసిపోతారు ఖచ్చితంగా. అందుకని భగవన్ మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళందరికీ ఎప్పుడు అందంగా వీసేటువంటి సుగంధభరితమైన గాలిలాగా త్యాగరాజ కీర్తనలు ముందుకు నడిపిస్తాయి ఖచ్చితంగా. త్యాగరాజ కీర్తనల అర్థం తెలుసుకుని మనం పాడినట్లయితే మనం భగవన్ మార్గంలో హాయిగా సుఖప్రయాణం చేయగలం. ఎక్కడైనా మనకి ఏమిటో పూజలు బాగా చేస్తూ ఉంటాం, అయినా కానీ ఏమీ దేవుడు కరుణించినట్టు కనపడ్డం. ఆయన దానికి సమాధానం చెబుతాడు. మనస్సు నిల్ప శక్తి లేకపోతే మధుర గంట వీరుల పూజ ఏమి చేయును అంటాడు ఆయన. నువ్వు మనస్సు నిలపకపోతే నువ్వు గంటలు కొట్టినా పూజలు చేసినా ఉపయోగం ఏం లేదయ్యా అన్నాడు. ఆ రకంగా త్యాగరాజు సమాధానం చెప్పడం లేదా మన ప్రశ్నకి. అలాగే శాంతి లేదు. నాకు సంగీతం బాగా వచ్చు కానీ శాంతి లేదు. నేను గొప్ప ప్రవచనాలు చెప్తాను కానీ శాంతి లేదు. నేను రాష్ట్రంలో పెద్ద అధికారిని, నాకు శాంతి లేదు. నాకు 100 కోట్లు ఉన్నాయి, శాంతి లేదు. అంటే శాంతి అనేది లేనప్పుడు ఇవన్నీ దండగా అన్నాడు ఆయన. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన. ఉపనిషత్ సారం అంతా త్యాగరాజ కీర్తనలో ఉందండి. ఒక్క త్యాగరాజ కీర్తనలు వింటే వేదాలు చదవక్కల్లా, ఉపనిషత్తులు చదవక్కల్లా, పురాణాలు చదవక్కల్లా. వేదాల్లో ఉండేటువంటి సారం, పురాణాల్లో ఉండే మార్మికత, ఉపనిషత్ సిద్ధాంతం, భగవద్గీత సందేశం సమస్తం త్యాగరాజ కీర్తనల్లోనే ఉన్నాయి. అవి ఒక్కటి మనం ఓపికగా సమయం చేసుకుని కనీసం నిద్రపోయే సమయంలోనైనా వింటే చాలు. దాంతో ఈ అర్థం తెలుసుకుని వింటే మరింత బాగుంటుంది. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన అని రామచంద్రమూర్తిగా చెబుతున్నాడు ఆయన. ఎంత గొప్ప విద్వాంసులైనా, ఎంత ధనవంతులైనా, ఎంత మహారాజులైనా, ఎంత అందంగా ఉన్నా, ఎంత మంచి పేరు లోకంలో ఉన్నా మనుషులకి శాంతి ఉండదు. ఏమిటో అన్నీ బాగున్నాయండి, ఏదో మనశ్శాంతి లేదంటాం. ఎందుకని? దాంతులకైనా వేదాంతులకైనా శాంతము లేక సౌఖ్యము లేదు. దాంతులు వేదాంతులు శబ్దప్రయోగం అర్థంలో తేడా గమనించండి. దాంతులు అంటే దమనం కలిగిన వాళ్ళు, శాంతుడు అంటే శమం కలిగిన వాళ్ళు. శమం అంటే మనస్సును నిగ్రహించుకోవడం, దమం అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు మొదలైనవి పెడచూపులు చూడకుండా, చెడ్డ పనులు చేయకుండా మనం నిగ్రహించుకోగలిగితే దాంతులం మనం. దమం ఉన్నట్టే. దమం అంటే బహిరింద్రియ నిగ్రహం, శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. శమం ఉందనుకోండి, దమం ఉండక్కల్లా. మనస్సును నిగ్రహించుకుంటే కాళ్ళు చేతులు ఎక్కడికి వెళ్ళవు. కానీ మనస్సును నిగ్రహించుకోలేకపోయినా కాళ్ళు చేతులు నిగ్రహించుకున్నా మంచిదే అని చెబుతారు యోగ వాసిష్టం లాంటి గ్రంథాల్లో. శంకరాచార్య వివేక చూడామణిలో కూడా చెబుతారన్నమాట. నిజమే, నీ మనస్సు చాలా క్రూరమైన ఆలోచనలతో ఉంది, ఎవరినో మర్డర్ చేసేద్దామని అనిపిస్తోంది, ఆగలేకపోతున్నావు, ఊపు వచ్చేస్తోంది అలాగా, అంతే కదా అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి తెలుసా? మన అబ్బాయినో లేకపోతే మనమే అబ్బాయి అయితే తండ్రినో ఆడాళ్ళనో పిలిచిగో బయట తాళం వేసేయండి అని చెప్పాలి. వీళ్ళు గదిలో మనమే బంధించి బయట తాళం వేసేయండి, నేను 2 గంటలు బయటికి వెళ్లకుండా చూడండి. ఎందుకంటే బయటికి వెళ్ళాడంటే మర్డర్ ఖాయం. ఆవేశం అలా ఉంది, మరి ఏం చేయమంటావు? అందుకని తనే నిగ్రహం. మళ్ళీ అనిపిస్తోంది అది తప్పని, కేసు అని, గొడవని, యావజ్జీవ శిక్షని, మరణశిక్ష తెలుస్తోంది. అయినా మనస్సు సాగట్లా, కక్షలా ఉంటుందండి. అప్పుడు ఏం చేయాలి? దమం. శమం లేదు కానీ దమం ఉంచుద్ది. దమం మన చేతిలో ఉంది, శమం మన చేతిలో లేదు. దమం ఎలా వస్తుంది? మన భార్యనో భర్తనో లేకపోతే పిల్లలనో ఎవరో ఒక తలిపేసేయండి, నాకు మనసు బాగోలేదు తలిపేసేయండి, నేను చెప్పే వరకు తీకండి. తలిపేసేస్తే ఎవరిని మర్డర్ చేస్తావు? మంచాన్ని కుమ్మయ్యాలు పట్టుకుని ఇంకేం చేయలేవు. ఇక్కడ కనీసం నిన్ను నువ్వు రక్షించుకున్నావు, సేఫ్ జోన్లో ఉన్నావు, నేరం చేయలేదు కదా. ఆ విషయంలో నేరం అంటూ చేసేసిన తర్వాత ఎన్ని చెప్పుకున్నావు? ఒకటేనండి. 2025 సంవత్సరంలో దారుణమైన హత్యలు జరిగాయండి. జరిగిన వాళ్ళని పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇందులో 90% మంది క్షణికావేశంలోనే చేశారు. ఎందుకు చేశారు? ఏదో అప్పుడు అలా అనిపించిందండి, వేసేసాను. అదేంటే నీకు శిక్ష ఉంటుంది అన్నీ తెలుసండి, వేసేసాను. అంటే శమం లేకపోగా దమం కూడా లేదు.
అంచేత మనలో ఎవరి మీదైనా కక్షలు కార్పణ్యాలు ఏమన్నా వచ్చినా వెంటనే ఫోన్ తీసుకుని తిట్టేయకుండా, లేకపోతే వెళ్ళి దెబ్బలాడకుండా అక్కడే మనం ఉండి పిల్లలనో పెద్దవాళ్ళనో వేరే వాళ్ళని పిలిచి తలుపేసేయండి. నాకు బాగులేదు మనస్సు, వాళ్ళకి ఇవన్నీ చెప్పొద్దు. నేను ఎవరినో పొడుద్దాం అనుకుంటున్నా చెప్పకూడదు, అది ప్రమాదం. ఈ మాట వాళ్ళు బయటికి చెబుతారు. నాకు బాగులేదు తలుపేసేయండి, నేను చెప్పినప్పుడు తీయండి, నేను ఇక్కడ విష్ణు సహస్రం చదువుకుంటా, వెళ్ళిపోండి మీరు అని చెప్పి ఒక గంట సేపు అలా ఆగామనుకోండి, తప్పటికి మనసు శాంతిస్తుంది ఖచ్చితంగా. అంచేత అటువంటి దాంతి ఉన్నవాడికైనా ఎంతసేపు శాంతిస్తుంది? కాసేపే. వేదాంతులకైనా సర్వం కల్విదం బ్రహ్మ ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఇటువంటి వేదాంతం తెలిసి వాళ్ళకైనా సరే వాళ్ళకు కూడా శాంతము లేక సౌఖ్యము లేదు. అంటే ఎన్ని వేదాంతాలు నేర్చినా, ఎన్ని గ్రంథాలు చదివినా, సంసారం ఎంత బాగా చేసినా, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా అంతిమంగా ఉండవలసింది శాంతి. ఆ శాంతి ఒక్కటే లేకపోతే మొత్తం పోయినట్టే లెక్క. అదే హరిమార్గములో అందముగ వీచు సుస్వర గంధమ్మై త్యాగరాజు ఖగరాజయ్యన్. మనం భగవన్ మార్గంలో ప్రయాణం చేస్తే ఆయన కీర్తనలు మనకి వాలుగాలిలా పనిచేస్తాయి. సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకి, బండి మీద వెళ్ళే వాళ్ళకి వాలుగాలి పనిచేస్తుంది కదా, అలా పనిచేస్తాయి. ఆ త్యాగరాజు నిజానికి ఆయన పాడిన పాటల్లో ఏది రాగం, ఏది పల్లవి, ఏది అనుపల్లవి, ఏది తాళం. రాగము రమపాదము, అనురాగము జానకి కాలి అందెలన్మ్రోగెడి దివ్యనాదము. రాగము రామపాదము, అనురాగము జానకి కాలి అందెలన్మ్రోగెడి దివ్యనాదము. అనుమోదిత తాళము వాయునందనుండేగిన సాగరోర్మికల ఎంతయు నూగెడి మిశ్రచాపమై. అనుమోదిత తాళము వాయునందనుండేగిన సాగరోర్మికల ఎంతయునూగెడి మిశ్రచాపమై. త్యాగయబాడే సత్కృతులు దారుణి తెలుగుల వెల్గు నింపుచున్. రాగం తీయాలి అని ఆయనకు అనిపించగానే రామపాదం కేసు చూసేవాడు. ఆ పాదం ఏ రాగం పలికిస్తే ఆ రాగం పలికాడు. అంచేత రాగము రామపాదం. రాగం ఉంటే సరిపోదుగా, ఆ పాట ఎందు, కీర్తన ఎందు మనకి అనురాగం ఉండాలి. ఆ అనురాగం ఏమిటి అంటే, అనురాగము జానకి కాలి అందెలన్మ్రోగడి దివ్యనాదం. సీతాదేవి కాలి అందెలతో సీతాదేవి నడుస్తూ ఉంటే ఆ కాలి అందెల రవళి ఉంటుంది. సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ అని లలితా సహస్రంలో చెప్పినట్టుగా అమ్మవారు నడుస్తుంటే కాలి అందెల సవ్వడి ఉంటుంది. ఆ సవ్వడి త్యాగరాజ కీర్తనలో రాగానికి తోడైన అనురాగం పల్లవి కింద లెక్క. అప్పుడు సీతాదేవి కాలి అందెల సవ్వడే ఆయన పాటల్లో వినిపిస్తుంది మనకి. దానికి మళ్ళీ తాళం ఉండాలి, అనుమోదిత తాళము. తాళాల్లో ఒక తాళం మిశ్రచాపి తాళం అంటారు, సంగీతం పాడే వాళ్ళకి బాగా తెలుసు. మిశ్రచాప తాళం అండి అంటారు. అందుకని నాకేమనిపించిందంటే మిశ్రచాపమే. సరిగ్గా సాగరంలో తరంగాలు ఉంటాయి చూడండి, అవి ధనుస్సు ఆకారంలో ఉంటాయి అలాగే. అందుకని అనుమోదిత తాళము వాయునందనుండేగిన సాగరోర్మికల ఎంతయు నూగెడి మిశ్రచాపమై. అదేదో రాముని చేతిలో ధనుస్సులాగా హనుమంతుడు దాటినటువంటి సాగరంలో వచ్చే కెరటాలు ఉన్నాయే, లంకా దగ్గర సాగరంలో కెరటాలు, ఆ కెరటాలు ఇలా ఊగుతూ ఉంటాయి కదా. ఒక ధనుస్సు ఎలా ఉంటుందండి, ఇలాగా మళ్ళీ ఇలాగా మళ్ళీ ఇలాగా. కెరటాలు కూడా ఇలాగా మళ్ళీ ఇలాగా ఉంటాయి. అలాగా వాయునందనుండేగిన సాగరోర్మికల ఎంతయు నూగడి మిశ్రచాపమై. రామపాదమే రాగంగా, జానకి కాలి అందెల సవ్వడే అందులో పల్లవిగా, హనుమంతుడు దాటినటువంటి సాగరంలో పైకి లేచి పడేటువంటి తరంగాలే ఆయనకి తాళంగా, మిశ్రచాపి తాళంగా ఆయన మధురమైన కీర్తనలు ఆలపించాడు. పైగా ఆయనకు ఎదురైన పరీక్షలు అన్నీ కాదండి. చాలామందికి వేళ సంగీత విద్వాంసులకి, మాబోటి ప్రవచనాలు చెప్పేవాళ్ళకి, గురువులకి, స్వామీజీలకి అందరికీ ఎదురయ్యే పరీక్ష ఇది. నిధి. ఎవరో బాగా డబ్బులున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమి పిలుస్తారు, కార్యక్రమం ఏం పెడతారు, మా షష్ఠి పూర్తండి మీరు వచ్చి ప్రవచనం. ఇవాళ మహాత్మా గాంధీవా నాకు అర్థం కాదు. నువ్వు దేశం కోసం ఏం చేసావు? ఏం చేయడు, షష్ఠి పూర్తికి వచ్చేయాలి. అక్కడి నుంచి వచ్చిన వాడిని మా దంపతులను ఆశీర్వదిస్తూ మీరు పద్యం మీరన్న పార్వతీ పరమేశ్వర్లా. మనకి వ్యక్తిగతమైన ఆసక్తి ఉన్నంతగా భగవంతుడి మీద ఆసక్తి లేదండి. నేను ఎదుర్కొంటున్న ఇబ్బంది నేను చెబుతున్నాను.
నాకు రోజుకు 2 ఫోన్లు వస్తాయి ఇలాగా. ఇంకా విచిత్రం, మా నాన్నగారు సంవత్సరకాలు మీరు వచ్చి మళ్ళీ ఈ సంవత్సరకాలకు నేను మాట్లాడటం ఏంటి ఇక్కడ? ప్రవచనానికి ఏం అర్థం లేదా? ఇది దేని పడి దానికి పిలవడమేనా? ఇక్కడికి పిలవడానికి ఎంతమంది ఎంత ప్రయత్నం చేశారో ఆ వెంకటరమణయ్య గారిని, రాజుగారిని అడగండి అమ్మా. ఎన్ని చెప్తే వచ్చాను నేను. ఎందుకు వచ్చాం? త్యాగరాజ భవనం కాబట్టి, త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు కాబట్టి వచ్చామమ్మా. మొహమాట మేళ్ళ ఏం మాట్లాడమంటావు? వచ్చి నిన్ను పొగడాలి అంతేనా? ఈ వ్యక్తిగతంగా అసలు పిలవకండి, అసలు చేసుకోకండి. అవి అనవసరం, అంత ముఖ్యమైనవి కావు. ఇక్కడ వ్యక్తిగతం ఎంత ఆసక్తో అసలు ప్రతి పుట్టినరోజు చేసేయడమే. ఇవి పెద్ద పరీక్ష అండి. ఇది ఆయనకు ఎదురయ్యే ఇలాంటివి. పాపం ఆయన నిజంగా ఉంచె వృత్తితో భిక్షాటన చేసుకునే రోజుల్లో ఆయన ఎవడో పట్టించుకోవాలా. త్యాగరాజు 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 ఇప్పటికీ 1000 కీర్తనలు పాడేట. 3 మంది మహారాజులు కబురు చేశారు మా ఆస్థానానికి రమ్మని. నమస్కరించండి. నమస్కారం, నేను రాను. నన్ను నా రామచంద్రమూర్తి సన్నిధి నుంచి నన్ను విడదీకండి. నా ఇంట్లో ఆ పూజా మందిరంలో రామచంద్రమూర్తి దగ్గర కూర్చుని పాడుకుంటే ఉండే ఆనందం, ఓ మహారాజా, నీ ఆస్థాన కవిగా నన్ను ఉద్యోగం నియమించినా నాకేమీ ఉండదు, నన్ను మన్నించని బమ్మెర పోతరాజులాగా చెప్పినవాడు మళ్ళీ త్యాగరాజమ్మ. అనుమానం లేదు ఇక్కడ. అందుకే జంజాల పాపశాస్త్రి గారు పద్యం రాశాడు. రాజులు ఏమనుకోకుండా సరదాగా చెప్తాను. రాజులంటే 3 రాజులు నా దృష్టిలో అన్నాడు. భీమవరంలో 300 రాజులు ఉన్నారన్నాను నేను. కానీ పాపశాస్త్రి గారు ఏమన్నాడో తెలుసా? రాజులంటే 3 రాజులండి. గుడులు గట్టించే కంచెర్ల గోపరాజు, పూని భాగవతమును వ్రాసే పోతరాజు, రాగముల రాము బంధించే త్యాగరాజు, రాజులన మువురే రాజులవని. ఎవరు కాదంటారండి? రాజులు కూడా కాదనలేరు. నా దృష్టిలో రాజులంటే 3. ఎవరంటే గుడులు గట్టించే కంచెర్ల గోపరాజు. వాడు రాజులు కాదు, గోపరాజు రామదాసు. ఆయన గుళ్ళు కట్టించాడు. పూని భాగవతమును వ్రాసే పోతరాజు, బమ్మెర పోతరాజు, ఆయన భాగవతం రాశాడు. ఈయన రాగముల రాము బంధించే త్యాగరాజు, రాగముల రాము బంధించే, ధర్మమున రాము బంధించే త్యాగరాజు. ధర్మంతో కీర్తనం రాసి త్యాగరాజు ఈ రాముణ్ణి బంధించాడు. ఈ 3 రాజులు. రాజులన 3 రాజులవని. ఆయన కీర్తనంతో రాముణ్ణి తన హృదయంలో బంధించాడు. ఆయన రాజు అంటే అంచేత వాళ్ళ ఇంటి పేరు రాజు, ఆయన పేరు రాజు, అసలు రాజులో కదా నాకు తెలియదు. నా దృష్టిలో వీళ్ళే రాజు అన్నాడు. ఇప్పుడు మనం అన్ని కులాల వాళ్ళము కూడా గోపరాజుగా, త్యాగరాజుగా, పోతరాజుగా మారే ప్రయత్నం చేద్దామండి. ఏదో ఒక ప్రయత్నం చేయాలి, ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఆ రకంగా రాజులం కావాలి. రాజత్వం అంటే ఇది. పరిపాలించడం అంటే ప్రజా హృదయాల్ని పరిపాలించాలి. ఏదో ఒక ప్రాంతాన్ని పరిపాలించడం కాదు, కొంతమందికి నాయకుడు కావడం కాదు. ఇది అందరికీ ఎదురయ్యే పరీక్ష. మా బోటిగాళ్ళకి, అల్పజ్ఞులకి మాకు ఎదురైంది అంటే ఆయనకి ఎంత ఎదురైందో మీరు గమనించవచ్చు. ప్రాణం తినేశారు పట్టుకొని. ఆయన తట్టుకోలేక ఏమన్నాడో తెలుసా? నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని రాముడితో చెప్పుకున్నాడు ఆయన. వెంటనే పూజామందిరంలోకి వెళ్ళిపోయి చంపేస్తున్నారయ్యా. ఇంకా నయం, ఆ రోజుల్లో ఫోన్లు లేవు, బతికాడు కొంత. ఫోన్లు ఉంటే అది చంపేసేవాళ్ళు. స్మార్ట్ ఫోన్ కాదు కదా, ల్యాండ్ ఫోన్ కూడా లేదు. అందుకని బతికాడు కొంత. మేము చచ్చిపోతున్నాం ఇక్కడ బయలుదేరి రావాలని ఉండి నా యాతన నాకుంది. ఎందుకని ఎంతో యాతన పడి కావలసిన వాళ్ళు అడిగితే కాదనిలేక వస్తాం. ఈ ఇబ్బందులు ఉన్నాయి. మరి ఫోన్ లేవు. ఆ ఫోన్ లేని రోజుల్లో కూడా ఆయన ఎంత యాతన పడ్డాడు అంటే, వెళ్ళి ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని రాముడిని అడిగాడు. మనస్సు అంటే మనస్సు ప్రశ్నిస్తోంది. పోనీ వాళ్ళు పిలిచారు, వెళ్ళరాదు కదా, 10 రూపాయలు ఇస్తారో, బళ్ళంబెళ్ళను పోషించుకోవచ్చు. ఎంతసేపు ఇలా ఉండడం ఉంచె వృత్తి, భిక్షాటనే కదా. ఏమిటండి ఉంచె వృత్తి అంటే ఏమిటండి? ఎంత క్లిష్టంగా జీవితాన్ని గడిపాడో తెలుసా? ఉంచె వృత్తి అంటే ఏమిటండి? ఈ పన రాళ్ల మీద కొడతారు కదా, బల్లకొట్టు అంటారు కదా వ్యవసాయంలో. కుప్పనూర్పుడు కాకుండా బల్లకొట్టు అంటారు. కుప్పనూర్చినా సరే, బల్లకొట్టు కొట్టినా సరే, రైతు ఆ పంట మొత్తం తీసుకుని వెళ్ళిపోయాక చేలో మిగిలిన గింజలు తీసుకుని తినడాన్ని ఉంచె వృత్తి అంటారమ్మా. అది ఆయన జీవితం అంతా గడిపిన విధానం. అది త్యాగరాజు. ఎవరు సరిపోతారు ఆయనకి?
అది ఎందుకు అంత దీనంగా బతికాడు? అన్నగారు ఇచ్చిన ఆస్తి పుచ్చుకుంటే అవకాశం లేదు కదా, హాయిగా ఉండొచ్చు కదా. ఏమనుకున్నాడు? ఆస్తి పుచ్చుకోవడం, దాన్ని లెక్కెట్టుకోవడం, పంటలు వసూలు చేసుకోవడం, మళ్ళీ పిల్లలు దానికోసం కొట్టుకోవడం. ఎందుకు వచ్చిన గొడవ ఇది? వద్దో నాకు రాముడు తప్ప ఏమొద్దో అని వదిలేశాడు. మరి వదిలేసిన వాడు ఏమాత్రం తాపత్రయపడినా ఎవరో ఒకరు ఆ పేరు మీద ఆయన దగ్గర చేరతారు. మేము మీకు ఇంత చేసాం, మా మనవడు పుట్టినరోజుకి మీరు రారా అంటాడు. ఏమనలేం ఇక్కడ, ఇంత చేసామని మొదలెడతాడు ఇక్కడ. అంత చేయించుకోకుండా ఉంటే హాయిగా ఫోన్లోనే అయ్యా నేను రానని చెప్పచ్చు. చేయించుకున్నామనుకోండి తప్పదు, బాకీ తీర్చుకోవాలి కదా. లేకపోతే ఇప్పుడు ఇంకా చేస్తానంటాడు. ఇది పడలేక ఈ యాతన, ఆయన మనోవేదన ఎంత గొప్పది అంటే, నాకు ఆ కీర్తన చదివితే ఎంత క్షోభపడి ఉంటాడు రా మహానుభావుడు. మన స్థాయికి మనం ఎలా పడుతుంటే ఆయన స్థాయికి ఆయన ఎలా పడుతుంటాడు. రాముడు తప్ప నాకేం వద్దు మర్రో అంటే లోకం ఆయన్ని చెడగొట్టే ప్రయత్నం చేసింది కదా. అందుకని నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అన్నాడు. ఆ కీర్తన చదివిన తర్వాత త్యాగరాజు భావాలు నాకు అర్థమై ఆయన్ని ఆరాధిస్తూ నేను పద్యంతో ఆరాధించానమ్మా. నిధులకు దూరమైన నవనీత గిరాం నిధి నిత్య రామ సన్నిధి, నిధులకు దూరమైన నవనీత గిరాం నిధి నిత్య రామ సన్నిధి, భవసాగరంబును గణింపని. నిధులకు దూరమైన నవనీత గిరాం నిధి నిత్య రామ సన్నిధి, భవసాగరంబును గణింపని, త్యాగమరీచి మాలికా నిధి. నిధులకు దూరమైన నవనీత గిరాం నిధి నిత్య రామ సన్నిధి, భవసాగరమ్మును గణింపని, త్యాగమరీచి మాలికానిధి, స్వరసప్తకంబక వినిర్మిత వారధి, పంచరత్న వారిధి. స్వరసప్తకంబక వినిర్మిత వారధి, పంచరత్న వారిధి, మధురాక్షరమ్ముల తరించెను మిమ్ము తరింపజేసెడిన్. నేను మొహమాటం లేకుండా ఒక మాట చెబుతానండి, అంగీకరించవచ్చు అంగీకరించలేకపోవచ్చు. డబ్బు ఎక్కువ అవుతుంది అంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పట్టినట్టే, దులిపేయవలసిందేనండి. మీకు నచ్చకపోవచ్చు ఈ మాట. డబ్బు ఎక్కువ అవుతుందంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పట్టినట్టే, దులిపేయవలసిందే వెంటనే. నేను ఇక్కడ వచ్చిన బహుమతులు ఏం చేశానో చూడండి. 3 వచ్చాయి, 3 వెళ్ళిపోయాయి. ఎవరికి వెళ్ళిపోయాయో మీకు తెలుసు. ఈ శాలువాలు, ఈ దండలు అన్నీ ఇంటికి పెట్టుకెళ్ళా అనుకో, ఆవిడ నేను ఎదురుగా కూర్చొని నీకిది నాకిది అని అష్టాచమ్మ ఆడుకోవాలమ్మా. ఇక్కడ నేను ఎవరికి ఇచ్చానో మీకు తెలుసు. 3 ఇక్కడే ఉన్నారు. మీరు ఏమి ఇవ్వండి ఇచ్చేస్తాను, అనుమానమే లేదు. నాకు ఇచ్చే పారితోషికం ఒకటే నేను పుచ్చుకుంటాను, అది నా ధర్మం. కుటుంబాన్ని పోషించుకోవాలి. త్యాగరాజు అంత అమాయకుండా కాదు, ఉంచి వృత్తి చేసుకుని బతకలేను. అది ధర్మం. ఎందుకంటే ఇది త్యాగరాజు కాలం కాదు, 250-60 ఏళ్ల తర్వాత పడి గుండు గీసేస్తారు మొత్తం ఇక్కడ. కానీ ఇంకా పైన వచ్చేవేవో ఉన్నాయే, మీరు బంగారం ఇవ్వండి అమ్మా, అది ఖచ్చితంగా కోకినాడ ఎక్స్ప్రెస్ ఎక్కదు, కిందే ఆగిపోతుంది, ఎవరికొకరికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మోసుకుని వెళ్ళామనుకోండి, నేను ఒక్క బ్యాగ్తో వచ్చాను, 4 బ్యాగులు పట్టుకెళ్ళాలి. నేను పట్టుకెళ్ళడం మొదలు పెడితే ఇంటి దగ్గర ఎదురు చూస్తారు. మా ఇంటి దగ్గర నా కోసమే ఎదురు చూస్తారు, ఇంక దేనికోసం ఎదురు చూడరు. ఏం ధ్యానం తెలుసు వాళ్ళకి. మానవ సంబంధాలు బాగుండాలంటే డబ్బు సంబంధాలు పూర్తిగా తగ్గిపోవాలి, అప్పుడే బాగుంటాయి. అదే త్యాగరాజ కీర్తన. నిధి చాలా సుఖమా అనేది మొన్న ఈయన పాడారండి. నిన్న ఇంకొక ఆయనకంటే చాలామంది చాలా బాగా పాడారు. వాడికి వంట పట్ల, నీకు వంట పట్ల నమశివాయ. వాడికి నిధే కావాలి, నీకు నిధే కావాలి. వాడు పాట ఎందుకు పాడాడంటే డబ్బుల కోసం. నువ్వెందుకు విన్నావంటే నీ కీర్తి కోసం, ఆయనకు దండ వేయడం కోసం. త్యాగరాజు భావం ఎవరికి ఎక్కల్లా. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. సమాజంలో మార్పు రావాలంటే గట్టిగానే మాట్లాడాలి. ఆయన నిధికి దూరం అయ్యాడు కాబట్టి నవనీత గిరాం నిధి. సంస్కృత విద్వాంసులు చాలా సంతోషించే మాట. వెన్నపూసతో అల్లినటువంటి కీర్తనలు అంటే ఇవి మామూలుగా పెన్నతో రాసిన కీర్తనలు కాదండి, నోటితో పాడిన కీర్తనలు కాదండి, వెన్నపూసతో తయారు చేసిన కీర్తనలు అవి. నవనీత గిరాం నిధి. నీ బోడి నిధి నాకెందుకయ్యా, వెన్నపూస లాంటి వాక్యాల రామ పంచాయతన నిధి నాకుండగా అన్నాడు. కాబట్టి రాముడు ఆయనకి ఎంత యోగం ఇచ్చారు. నవనీత గిరాం నిధి నిత్య రామ సన్నిధి. ఆ పూజామందిరంలోంచి కదలలేదు, ఆవిడ తలుపు చాటు నుంచి కదలలేదు. ఆయన అక్కడే కూర్చున్నాడు, అక్కడే పూజ చేసుకుంటూ ఉన్నాడు. అక్కడే 24,000 కీర్తనలు పుట్టాయి. 24 గంటల్లో
ఎన్ని గంటలు మీరు మీ పూజా మందిరంలో కూర్చుంటున్నారండి ఆలోచించండి. మేము ఈశాన్యంలో పెట్టాం, పెద్ద గది పెట్టాం, కాశీ నుంచి లింగం తెచ్చాం, కాకినాడ నుంచి శృంగం తెచ్చాం. ఆల్ దీస్ ఆర్ అన్నెసరీ థింగ్స్. దయచేసి మాట్లాడకండి ఈ విషయాలు. నువ్వు ఎక్కడి నుంచి ఏం తెచ్చినావు ఒకటే. నీ మనస్సు అక్కడ పెట్టావా? పెట్టవు. మన మనస్సు ఎక్కడ ఉంటుంది? షాపింగ్కి వెడదామా, ఆఫర్లు ఇస్తున్నారట. మన మనస్సు ఆఫర్ల మీద ఉన్నంతకాలం మనం అరుణాచలం వెళ్ళొచ్చినా ఉపయోగమే లేదమ్మా. అక్కడ ప్లాస్టిక్ కాలుష్యం పెరగడం తప్ప. మన మనస్సు ఎక్కడుంది? మన మనస్సు ఎక్కడుంది? మన మనస్సు అర్థం మీద ఉంది. మనం అరుణాచలం చుట్టూ తిరుగుతాం. ఎక్కడ తిరగమంటే అక్కడ తిరుగుతాం. మన మనస్సును మార్చుకోం. పైగా ఏమిటో మనశ్శాంతిగా లేదు, తిరగడం మానయ్య, అదే ఉంటుంది. పూజా మందిరంలో కూర్చో, ఆయన కూర్చున్నాడు కదా, కూర్చో. ఆయనకంటే గొప్పవాడువా? ఆయనకు దండం పెడతాం మనం. ఆయన చేసినట్టు చెయ్యం, మనం చెయ్యం. అసలు మన పూజా మందిరం మీద మనకి నమ్మకం లేదు. ఎందుకంటే మన మీదే నమ్మకం లేదుగా. మన మీద ఉంటే దాని మీద ఉంటుంది. మనం తెచ్చిపెడితే సరిపోయింది. ఏమిటి? కాశీ నుంచి తేవాలి. కాశీ నుంచి ఏమన్నా ఏం తెస్తావు ఇక్కడికి? అక్కడి నుంచి ఇది తెచ్చాం, ఇక్కడి నుంచి ఇది. అసలు ఉన్న మనస్సును అక్కడ పెట్టావా లేదా? అది అక్కలేదు. నిత్యరామ సన్నిధి. కాబట్టే భవసాగరంబును గణింపని త్యాగమరీచి మాలికానిధి. ఆయన త్యాగరాజు కాదండి, త్యాగనిధి. ఆయన సూర్యుడు నా దృష్టిలో. మరీచి మాలికానిధి. మరీచి అంటే కిరణం, మరీచి మాలిక అంటే కిరణాల సమూహం. కిరణాల సమూహానికి నిధి అయిన వాడు ఎవరండి? ఆదిత్యుడు, సూర్యుడు. సూర్యుడు దేన్ని ఇంకిపోయేలా చేస్తారండి? సముద్రాన్ని సైతం ఇంకిపోయేలా చేయగలడు. ఈ జీవితం, ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని ఇంకిపోయేలా చేయగలిగిన రాగమయమైన సూర్యుడు ఎవరైనా ఉంటే త్యాగరాజు ఒక్కడేనమ్మా. త్యాగరాజు ఒక్కడే. భవసాగరమ్మును గణింపని ఆ రామకీర్తనల కారణంగా, ఆయనకున్న భక్తి జ్ఞాన వైరాగ్యాల కారణంగా జీవితంలో వచ్చే కష్టాలకు ఎప్పుడు ఆయన కష్టాలు లేవనుకుంటున్నారా? భార్య చనిపోయింది. తప్పనిసరి రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది భార్య చెల్లెల్ని. పార్వతమ్మ గారు పోయింది, కమలమ్మ గారు మిగిలింది. ఆయన కష్టాలు ఆయనకు ఉన్నాయి. ఆయనకి పిల్లలు ఉన్నారు. అసలు ఉంచు వృత్తితో బతకడమే కష్టం కదా. రోజు భిక్షాటనైనా అయ్యాయి. అదే తాపత్రయం కవి అయినా గాయకుడైనా ఎవరికైనా ఉండి తీరాలి ఖచ్చితంగా. అప్పుడు దర్శనం అవుతుంది, మీకు అవుతుంది. మేమేం గొప్పవాళ్ళం కాదు ఇక్కడ. అలా అవుతుందనే చెప్పాడు ఆయన. అందుకని స్వరసప్తకంబక వినిర్మిత వారధి. ఆయన రాముడిని చేరడానికి నిర్మించిన వంతెన ఏమిటంటే 7 బాణాలతో రాముడు తరించాడు కదా. అక్కడ 7 బాణాలతో ఒక చెట్టు కొట్టి పారేశాడు కదా మొత్తం అంతా. అలాగే హనుమంతుడు సముద్రాన్ని దాటాడు కదా. అలాగే రావణ యుద్ధానికి వారధి కట్టారు కదా. రాముడిని చేరడానికి ఈయన కట్టుకున్న వారధి ఏమిటంటే సా రి గ మ ప ద ని అని 7 స్వరాలతో ఆయన వారధి కట్టుకున్నాడమ్మా రాముడు పాదాలు చేరడానికి. స్వరసప్తకాంబక వినిర్మిత వారధి. ఆ 7 స్వరాలే 7 బాణాలుగా ఆయన రాముడు పాదాల దగ్గరికి వారధి కట్టుకున్నాడు. నిత్యరామ సన్నిధి భవసాగరంబును గణింపని త్యాగమరీచి మాలికానిధి. స్వరసప్తకంబక వినిర్మిత వారధి పంచరత్న వారిధి. రత్నాకరం అంటారు సముద్రాన్ని. సముద్రంలో రత్నాలు ఉంటాయని. అంచేత త్యాగరాజ గాన మహాసాగరంలో 5 రత్నాలున్నాయమ్మా. ఎందరో మహానుభావులు దుడుకుగలనన్నే దొరకొడుకు బ్రోచునురా జగదానందకారక జయ జానకి ప్రాణనాయక సాధించనే ఓ మనస కనకన రుచిరా కనక వసన నిన్ను. ఈ 5 రత్నాలు ఎందుకు? ఆయన ఒక సాగరం, అది మహాసాగరం, అది గానసాగరం. త్యాగమరీచి మాలికానిధి స్వరసప్తకంబక వినిర్మిత వారధి పంచరత్న వారిధి. తరించెను మిమ్ము తరిం మధురాక్షరముల తరించెను మిమ్ము తరింపజేసెడిన్. తన కీర్తనల్లో ఉండే మధురమైన అక్షరాలతో ముందు తాను తరించి తర్వాత మిమ్మల్ని తరింపజేశాడమ్మా. అది మన అదృష్టం, అది మన అదృష్టం. ఒక్క చెలోక్తితో నేను సెలవు తీసుకుంటా. రమణ మహర్షి కూర్చొని ఉండగా దేశంలోనే ఒక ప్రసిద్ధ గాయని ఆయన ముందు సంగీత కచేరీ చేసిందిట. పేరు నాకు తెలియదు, అనవసరం. రమణ మహర్షి ఉండగా ఆయన ఏదో గోచగుడ్డ పెట్టుకుని అక్కడ కూర్చుని ఉంటాడు ఆ సోఫాలో. అంతకంటే ఏముంది? ఆవిడ పాడింది. ఈ పాపం ఈ పాడిన వాళ్ళకి ఎంత పెద్ద స్థాయి, చివరికి పద్మవిభూషణ స్థాయికి చేరినా సరే ఒక కోరిక లోపల ఏమిటంటే పెద్దవాళ్ళు ఎవరో మెచ్చుకోవాలి. నీకంటే పెద్దవాళ్ళు ఎవరయ్యా? నువ్వే పద్మవిభూషణ కదా, నువ్వే భారతరత్న. అయినా సరే మనసులో ఇది పోదండి. పాపం ఆవిడ పాడి స్వామివారు ఏమైనా అంటారేమో అని చూస్తోంది. ఈయనేం అనడం లేదు. ఆయన అబ్బాయి శతమోండి అసలే అండవు. ఎదుటివాడు చూస్తున్నారంటే అసలే అండవు. ఆయన ఏమండల్లా లేచాడు ఆయన. అక్కడికి ఆవిడకి ఏంటంటే పాపం నేను ఇంత పెద్ద గాయనండి కదా, ఇక్కడికి వచ్చి పాడాను కదా, ఈయన నన్ను మెచ్చుకోరేమిటి అని.
అని దగ్గరికి వెళ్ళి స్వామి అని నమస్కారం చేస్తూ ఆయన ఇలా తిరిగాడు. ఏదో అలాగా త్యాగరాజ కీర్తనలు పాడి తరిద్దామని మీ దగ్గర పాడాను అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన పాడి తరించలేదమ్మా, తరించాకే పాడాడు, నేర్చుకో అని చెప్పాడు. దట్ ఈజ్ రమణ మహర్షి. పాడి తరిద్దాం, ఆడి తరిద్దాం, ఇవన్నీ చేస్తే తరించాం. ముందు తరించాలి, తర్వాత ఏం చేయాలంటే ఇది చేయి, లేకపోతే కంపెనీ మూసేయి. పాడి తరిద్దాం, నాటకాలు ఆడి తరిద్దాం, పుస్తకాలు రాసి ఏం చేసినా తరించవు. ఇవన్నీ మానేస్తే తరిస్తావు. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసుకు. నీ కర్మల వల్ల కానీ, యజ్ఞయాగాల వల్ల కానీ, నీ సంతానం వల్ల కానీ, నీకున్న ధనం వల్ల కానీ నువ్వు తరించవు. ఇవన్నీ ఎప్పుడు వదిలేస్తావో అప్పుడు తరిస్తావో అని వేదం చెప్పింది ఖచ్చితంగా. అలా తరించేటువంటి ప్రయత్నం చేద్దామమ్మా. మళ్ళీ రేపు 6 గంటలకు మనం కలుద్దాం. అంతవరకు నేను మాట్లాడడానికి, మీరు వినడానికి అవకాశం ఇచ్చిన తెలుగు భాషలో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సెలవు.